హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లెట్స్ లర్న్ హోలిస్టికలీ సమగ్రంగా నేర్చుకుందాం. మనం సైకాలజీ సిరీస్లో భాగంగా అభ్యాసనం అనేటువంటి ఏంటంటే అది అభ్యసనం. అభ్యాసం అంటే వేరు, అభ్యసనం అంటే వేరని నిన్నటి క్లాస్లో మనం డిస్కస్ చేసాం. సో నిన్నటి క్లాస్లో మనం భావన, ఆ యొక్క లక్షణాలు, అలాగే నిర్వచనాలు, అభ్యాసనానికి సంబంధించినటువంటి విషయాలు మనం విపులంగా నేర్చుకున్నాం. ఈరోజు అభ్యాసనాన్ని ప్రభావితం చేసేటువంటి కారకాలు, అభ్యసనాన్ని నిర్ణయించేటువంటి కారకాలు. సో ఏం నేర్చుకుంటున్నామండి? అభ్యాసనాన్ని ప్రభావితం చేసేటువంటి కారకాలు, అలాగే నిర్ణయించేటువంటి కారకాలు. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు సైకాలజీ బుక్ తీసుకున్నారండి. బుక్ తీసుకుని సైకాలజీ బుక్ ఓపెన్ చేసి చదువుతున్నారనుకోండి. ఒక్కొక్క టాపిక్ చదువుతున్నారు. మీరు అసలు ఆ సైకాలజీ బుక్ ఓపెన్ చేసి చదవాలని మీకు అనిపించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్రేరణ అనేది కావాలి. అలాగే మీరు ప్రేరణ అనేది ఉంటే సరిపోతుందా? 8th క్లాస్ విద్యార్థికి సైకాలజీ బాగా నేర్చుకోవాలని ప్రేరణ ఉంది. అయినప్పటికీ అతనికి సైకాలజీ టెర్మినాలజీ అర్థం కావట్లేదు. సో అర్థం కాకపోతే అతను ఎలా నేర్చుకుంటారు? అంటే పరిపక్వత కూడా ఉండాలి. అలాగే పరిపక్వతతో సంసిద్ధత వస్తుంది ఎలాగో. సో ఇవన్నీ ఉంటాయి. సో అంటే ప్రేరణ, పరిపక్వత, సో ఇవన్నీ మనకు ఉండాలి. ఒకవేళ మీరు సైకాలజీ పుస్తకం ఓపెన్ చేసి చదవాలి అంటే మీలో ఏముండాలి? సాధించాలనేటువంటి తపన ఉండాలి. అంటే సాధన, ప్రేరణ అనేది ఖచ్చితంగా ఉండాలి. డిఎస్సి సాధించాలనేటువంటి తపన ఉంటేనే కదా మీరు చదువుతారు. లేదంటే ఎలా చదువుతారు? ఒకవేళ డిఎస్సి లేదండి, డిఎస్సి లేకపోతే మీరు అసలు సైకాలజీ బుక్ ఓపెన్ చేసి చదువుతారా మీరు? అంటే మీకు ప్రేరణ అనేది ఉండదు. సో జిఎస్సి సాధించాలనే మీలో లేదు. అప్పుడు మీలో సాధన, ప్రేరణ అనేది ఉండదు. సో మీలో పరిపక్వత లేకపోయినా, సో అంటే మీరు అభ్యసించడానికి నిర్ణయించేటువంటి కారకాలు ఏంటండి? ఇవన్నీ కూడా సాధన, ప్రేరణ, పరిపక్వత, సంసిద్ధత, ఇవన్నీ కూడా ఎక్సెట్రా 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 అని చెప్తాం. మరి అభ్యాసనాన్ని ప్రభావితం చేసే కారకాలు ఏంటి? ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ప్రేరణ ఉంది, సంసిద్ధత ఉంది, ఈ యొక్క సాధన, ప్రేరణ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. బట్ మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తరచూ గొడవ పెట్టుకున్నారు. మీరు బుక్ ఓపెన్ చేయడం గొడవ పెట్టేస్తున్నారు. లేదా మీ పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు అల్లరి చేసేస్తున్నారు. సో ఇలా చేస్తున్నప్పుడు మీ అభ్యాసనం అనేది కరెక్ట్గా జరుగుతుందా? ఖచ్చితంగా జరగదు, ప్రభావితం అవుతుంది. సో అటువంటివే ప్రభావితం చేసే కారకాలు అన్నమాట. అంటే కుటుంబ కారకాలు కొన్ని ఉంటాయి. సో మిగతా ఎక్సెట్రా ఎక్సెట్రా మనకి కారకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మన అభ్యాసనాన్ని ప్రభావితం చేస్తాయి. మనకి ఇవన్నీ నిర్ణయిస్తాయి అభ్యాసనం జరగాలి అంటే ఇవన్నీ ఉండాలి ఖచ్చితంగా. సో ఇవన్నీ ఉన్నా సరే వాటిని ప్రభావితం చేసి అంటే అభ్యాసం యొక్క స్పీడ్ని మీరు గంటలో చదవగలిగేది మీరు 2 గంటలు 3 గంటలు పడుతుంది. ఎందుకు పడుతుందంటే చుట్టుపక్కల ఏదో సౌండ్ వస్తుంది, లేదా మీ పిల్లలు మనకి ఏంటంటే గొడవ పెడుతున్నారు, లేదంటే మీరు చదువుతున్నటువంటి ఒక రూమ్లో పైన ఇది వర్షాకాలం కాబట్టి గొంగళి పురుగు వాగుతుంది అనుకోండి. మీరు ఏం చేస్తారు? మీరు చదువుతున్న దానికంటే దాని మీద ఎక్కువ ఫోకస్ పెడతారు. ఎందుకంటే అది ఎప్పుడు మన మీద పడిపోతుందో అని చెప్పి. సో అప్పుడు మీ అభ్యాసనాన్ని ప్రభావితం చేసే కారకాల్లో ఆ గొంగళి పురుగు కూడా భాగమైంది కదా. సో ఇవన్నీ కూడా ప్రభావితం చేసే కారకాలు, ఇవన్నీ నిర్ణయించే కారకాలు. సో ఇవన్నీ డిఎల్ఎడ్ బుక్ను అనుసరించి లైన్ టు లైన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. లెట్స్ స్టార్ట్. ఓకే, అభ్యాసనం ఏర్పడే సందర్భాలు. పిల్లలలో అభ్యాసనాన్ని తొలిమెట్టు ఏంటండి? ఇల్లు. ఇది గత టెట్ బిట్ అండి. సో పిల్లల అభ్యాసనాన్ని తొలిమెట్టు ఇల్లు, పాఠశాల, పరిసరం, సమాజం ఇలా ఇచ్చారు. సో అప్పుడు మనం ఫస్ట్ ఆప్షన్ ఇల్లు అనేటువంటి విషయాన్ని ఎంచుకోవాలి. ఎందుకంటే తొలిమెట్టు ఇల్లు. మరి తొలిగురువు తల్లి అంటాం కదా. సో అలా తొలిమెట్టు ఇల్లు. సో ఇంటి ద్వారానే, ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క తల్లిదండ్రుల ద్వారా, సహోదరుల ద్వారా, లేదంటే ఈ ఇంటిలో ఇతర వ్యక్తులు ఎవరైనా రిలేషన్స్ ఉంటారు కదా, వాళ్ళందరి ద్వారా ఏం చేస్తాడు? అనుకరణ ద్వారా ప్రతి విషయాన్ని కూడా అభ్యసిస్తాడండి. ప్రతి విషయాన్ని అభ్యసిస్తాడు. అందుకే ఇల్లు అనేది అభ్యాసనానికి తొలిమెట్టు. మరి ఈ యొక్క అభ్యాసనాన్ని ప్రభావితం చేసేటువంటి మొట్టమొదటి కారకాల్లో ఫస్ట్ ఉండేది ఏంటంటే కుటుంబ కారకాలు. ఎందుకంటే ఇల్లే కదా అభ్యాసనాన్ని తొలిమెట్టు. కాబట్టి కుటుంబ కారకాలు అభ్యాసనాన్ని ప్రభావితం చేసేటువంటి కారకాలు. చూద్దాం. సో ఫ్యామిలీ ఫ్యాక్టర్స్ ఏంటండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కుటుంబ అవ్యవస్థ. సో కుటుంబ అవ్యవస్థ అంటే ఏంటంటే మనకి వ్యవస్థ అనేటువంటి పదం తెలుసు. ఆ వ్యవస్థకే అపోజిట్ కూడా అవ్యవస్థ. వ్యవస్థ అంటే ఏంటి? ఒక రెగ్యులర్గా
మనకి క్రమబద్ధంగా ఉండడాన్ని వ్యవస్థ అంటాం. అది ఇర్రెగ్యులర్‌గా ఉంటే అది అవ్యవస్థ అవుతుంది. అంటే ఏది ఇర్రెగ్యులర్‌గా ఉంది? కుటుంబం అనేది ఇప్పుడు తల్లి, తండ్రి, పిల్లలు అందరూ కలిసి ఉంటే మంచి వ్యవస్థగా ఉన్నట్టు. అదే వాళ్ళిద్దరూ గొడవ పడుకుంటూ తగాదాలతో విడాకులు ఇవన్నీ ఉంటే ఏమవుతుంది? పిల్లలపై ఆ ప్రభావం ఉంటుందా? ఉండదా? ఉంటుంది. అలాంటి కుటుంబాన్నే కుటుంబ అవ్యవస్థ అంటాం. ఖచ్చితంగా అండి. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు సక్రమంగా లేకుంటే ఎప్పుడు తగాదాలు, గొడవలు ఉంటే ఆ ప్రభావం పిల్లల అభ్యాసనపై పడి చదువులో వెనకబడిపోతారండి. ఖచ్చితంగా వెనకబడిపోతారు. సో, కాబట్టి మనం మనకి ఇగోలు ఎంతున్నా, మనకి ఎలాంటి కోపతాపాలున్నా సరే, మనం పిల్లలు అనబడేటువంటి ఒక వ్యక్తుల్ని కన్నప్పుడు వాళ్ళ యొక్క భవిష్యత్తు మనం కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా తగాదాలు, గొడవలు లేకుండా ఒక సామరస్యపూరితమైనటువంటి వాతావరణంలో పిల్లల్ని పెంచాలండి. సో, అప్పుడే మనకి వాళ్ళు అభ్యాసనలో మనకి మెరుగుపడతారు వెనకబడిపోకుండా. నెక్స్ట్ కుటుంబ కారకాల్లో రెండోది తల్లిదండ్రుల ఆశలు. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల శక్తి సామర్థ్యాల కంటే ఎక్కువ ఆశలు పెట్టేసుకుంటారండి. చదవమని ఒత్తిడి చేసేస్తుంటారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పిగ్మేలియన్ ఎఫెక్ట్ అని తెలుసు మనకి. పిగ్మేలియన్ ఎఫెక్ట్ అంటే ఎవరికైనా తెలుసా మీ దాంట్లో? యెస్. పిగ్మేలియన్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే, ఉన్నత అంచనాలు మెరుగైన ప్రదర్శనకు దారితీస్తాయి. అంటే మనం ఉన్నత అంచనాలు వేసుకున్నామనుకో, మనకి 100కి 100 రావాలనుకున్నాం. అప్పుడు ఖచ్చితంగా 90 అనో, 80 అనో వస్తాయి. ఎందుకంటే 100కి 100 రావాలనేటువంటి టార్గెట్‌తో మనం చదువుతున్నామంటే, ఒక 10 మార్కులు పోయినా 90 అన్నా వస్తాయి. అదే మనం 35 వస్తే చాలనుకుంటే, సో 20 కూడా రావు. సో ఎందుకంటే మనం అంత అధ్వాన్నంగా చదువుతామన్నమాట. సో కాబట్టి అది పిగ్మేలియన్ ఎఫెక్ట్. అలా అని చెప్పి తల్లిదండ్రులు ఆశలు పిల్లల శక్తి సామర్థ్యాల కంటే ఎక్కువుంటే, వాళ్ళ శక్తి సామర్థ్యాల కంటే ఎక్కువ కష్టపడి ఎక్కువ రిజల్ట్స్ వస్తాయంటే అది పొరపాటు. సో ఎందుకంటే శక్తి సామర్థ్యాలకు మించి ఎవరు గూడా ప్రయత్నించలేరు కదా! మన శక్తి సామర్థ్యాలు ఎంతైతే ఉంటాయో, వాటికి అల్టిమేట్‌గా మనం ప్రయత్నించగలం తప్ప, అంతకు మించి మనం ప్రయత్నం చేయలేం. అంతకు మించి ప్రయత్నం చెయ్యాల్సిన పరిస్థితి వస్తేనే మనకి ఏమేర్పడుతుంది? ఒత్తిడి ఏర్పడుతుంది. మీరు డీఎస్సీ అనేది మీ శక్తి సామర్థ్యం. డీఎస్సీ పొందగలరు. అలా కాదు నేను ఐఏఎస్ చదువుతానంటే, మీ శక్తి సామర్థ్యానికి మించి కదా అది. సో, మీ శక్తి సామర్థ్యాన్ని మించి అయితే అప్పుడు ఏమొస్తుంది? తరచూ విఫలం కావడం వల్ల ఏమవుతుంది మీకు? మీ మీద మీకే అనుమానం వస్తుంది. అంటే నేనేం సాధించలేనా? అయితే నేను ఇంత పనికిమాలోను నేను అని మీ మీద మీకే ఒక అపనమ్మకం ఏర్పడుతుంది. అవిశ్వాసం మనకి విశ్వాసం కోల్పోతారన్నమాట మీరు. సో, అలా పిల్లలు కూడా ఏంటంటే వారి యొక్క శక్తి సామర్థ్యాల మేరకే వారిని చదవమని ఒత్తిడి చేయాలి తప్ప, వారి శక్తి సామర్థ్యాలకు మించి మనం ఒత్తిడి తేవకూడదు. సో, అవి కూడా అభ్యాసం కుంటుపడడానికి కారకాలుగా మన కుటుంబ కారకాలుగా తల్లిదండ్రుల ఆశలు పనిచేస్తాయి. నెక్స్ట్ కుటుంబంలో శిశువు పుట్టుక వరుస క్రమం. వరుస క్రమం అండి. కొంతమంది చిన్న పిల్లలకి ఏం చేస్తారండి? చిన్న పిల్లలకి గారాబం పెట్టేస్తారు. గారాబం పెట్టేస్తే వాళ్ళు ఏమవుతారు? ఎందుకు కాకుండా పనికి రాకుండా పోతారు. సో, కాబట్టి కుటుంబంలో చిన్న పిల్లలకి ఎక్కువ గారాబం పెడతారు కొంతమంది. లేదంటే కుటుంబంలో ఒక్కడే పిల్లోడు పుట్టాడనుకోండి. ఆ ఒక్కడే పిల్లోడిని చాలా గారాబంగా చూసుకుంటారు. సో, ఆడు తక్కువ మార్కులు వచ్చినా ఏమనరు, వాడు చదవకపోయినా ఏమనరు, వాడు ఏం చేసినా ఏమనరు. అప్పుడు ఆ పిల్లవాడు మనకి ఎలా తయారవుతాడో మనం ప్రత్యక్షంగా చూస్తాం. అదే ఒక్కడే పిల్లవాడు ఉన్నాడు కాబట్టి ఆ పిల్లవాడిపై ఎక్కువ ఆశలు పెట్టేసుకొని, ఆ పిల్లవాడిని ఎక్కువ చదవమని ఒత్తిడి చేయడం, ఇలా కూడా చేసేటువంటి తల్లిదండ్రులు ఉంటారు. అదైనా ప్రాబ్లమే, ఇదైనా ప్రాబ్లమే. మనం ఎలా ఉండాలంటే స్వేచ్ఛను ఎక్కువ ఇవ్వకూడదు. అలాగే స్వేచ్ఛను మొత్తం ఇవ్వకుండా కట్టడి చేయకూడదు. మన చేతుల్లో రిమోట్ ఉండాలన్నమాట. అంటే స్వేచ్ఛను ఇస్తూ అలాగే వా ఎప్పుడైనా తగిన సందర్భాల్లో కట్టడి చేస్తూ ఇలా మనం బ్యాలెన్స్డ్ వేలో మనం మెయింటైన్ చేయాలి. సో, ఇలా మనం మెయింటైన్ చేసిన రోజున ఆ పిల్లవాడి యొక్క అభ్యాసం అనేది మెరుగుపడుతుంది. సో, ఇక్కడ కుటుంబ కారకాల్లో కుటుంబంలో శిశువు పుట్టుక వరుస క్రమం కూడా మనకేమవుతుంది? అభ్యాసనాన్ని ప్రభావితం చేస్తుంది. అంటే అభ్యాసాన్ని ప్రభావితం చేసే కుటుంబ కారకాలు, కుటుంబ అవ్యవస్థ, తల్లిదండ్రుల ఆశలు, కుటుంబంలో శిశువుల పుట్టుక వరుస క్రమం ఇవన్నీ కూడా మనకి కుటుంబ కారకాల్లోకొస్తాయి. నెక్స్ట్ కుటుంబం అయిపోయిన తర్వాత తొలి మెట్టు అయిపోయింది. ఇప్పుడు సెకండ్ మెట్టు ఏంటి? దట్ ఈజ్ పాఠశాల కారకాలు. సో, పాఠశాల కారకాల్లో కుటుంబం తర్వాత కొంత వయసు వచ్చిన తర్వాత పిల్లలు పాఠశాలకు వెళ్ళడం జరుగుతుంది. సో, పాఠశాల వెళ్ళిన తర్వాత అభ్యాసాన్ని ప్రభావితం చేసే పాఠశాల కారకాలు ఏంటండి? పాఠశాల కారకాలంటే మీకు పాఠశాలలో ఏముంటాయో ఊహించుకోండి ఫస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాఠశాల భవనం ఉంటది. అది భౌతిక సదుపాయాలు అంటాం.
అంటే భవనాలు, మరుగుదొడ్లు, నీటి సదుపాయం. ఏంటండి భవనం అసలు భవనం ఎలా అభ్యాసన ప్రభావితం చేస్తది? చేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రభుత్వ పాఠశాలలుండేయి ఇంతకుముందు. ఇప్పుడు కొంచెం పర్లేదనుకోండి. ఇంతకుముందే ఉండే. ఇంతకుముందు వర్షం పడుతుంటే ఏమయ్యేది? పైనుంచి వచ్చేసేది. పైనుంచి ఆ తరగతి గదిలోకి మొత్తం కూడా సగం నిండిపోయేది. సగం పొడుగా ఉన్న ప్రాంతాల్లో విద్యార్థులు కూర్చునేవారు. ఎప్పుడు పైనుంచి ఆ యొక్క పెచ్చు పడిపోతుందో మీద అని జెప్పి భయపడుతూ కూర్చునేవారు. అంత భయం లోన పెట్టుకొని అభ్యసించగలరా అండి? అభ్యసించలేరు. అంటే భౌతిక కారకాలు కూడా భౌతిక సదుపాయాలు పాఠశాల కారకాల్లో భౌతిక సదుపాయాలు కూడా అభ్యాసాన్ని ప్రభావితం చేస్తాయి. మరుగుదొడ్లు సరిగ్గా లేవు. సరిగ్గా లేకపోతే అప్పుడు కూడా అభ్యాసం ప్రభావితం అవుతుంది. సరిగ్గా లేకపోతే ఆ యొక్క పిల్లవాడు సరిగ్గా పాఠశాలకు రాడు. సరిగ్గా పాఠశాల నుంచి బయటికి వెళ్ళాలంటే ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయి ఇంక రాడు స్కూల్‌కి. సో, అలాంటి ప్రభావితం. నెక్స్ట్ మానవ వనరులు. మానవ వనరులు అంటే ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, అటెండర్ వీళ్ళందరూ ఉంటారు కదా! వీళ్ళందరూ కరెక్ట్‌గా ఉండాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్‌లో అటెండర్ బాగా బూతులు మాట్లాడుతున్నాడు. ఇంటర్వెల్‌లో పిల్లలు అటెండర్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ బూతులు నేర్చుకున్నారనుకోండి. సో, అప్పుడు అభ్యాసనం ప్రభావితం అవుతుందా? నెగెటివ్ అభ్యాసనం వచ్చేస్తుంది అప్పుడు. సో, కాబట్టి వాళ్ళందరూ కూడా కరెక్ట్‌గా ఉండాలి. నెక్స్ట్ పరిపాలనా విధానం. పరిపాలనా విధానం గూడా అంటే ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య సంబంధం, క్రమశిక్షణ పద్ధతులు. అంటే ఆ పాఠశాల ఎలా ఉంది? పాఠశాలలో చుట్టూ ప్రహరీ గోడ ఉండి, ఎట్టి పరిస్థితుల్లో పిల్లల్ని ఇంటర్వెల్‌లో బయటికి వెళ్ళనివ్వట్లేదనుకోండి. సో, అప్పుడు పిల్లలు కొంచెం క్రమశిక్షణతో ఉంటారు. సో, ఎటువంటి ప్రహరీ గోడ లేకుండా ఒక తరగతి నుంచి ఒక మాస్టర్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకో మాస్టర్ వచ్చేటువంటి గ్యాప్‌లో పిల్లలు ఆ పక్క నుంచి ఇంటికి వెళ్ళిపోయి లేదా ఆ పక్కన వీధిలోకి వెళ్ళి ఆడుకోవడం చేస్తున్నారనుకోండి. అప్పుడేమవుతుంది? ఖచ్చితంగా అభ్యాసం కుంటుపడుతుంది. కాబట్టి పరిపాలన విధానం, సహపాఠ్యేతర కార్యక్రమాలు అంటే ఆటలు, పాటలు, క్విజ్, వ్యాసరచన ఇవన్నీ గూడా. నెక్స్ట్ గ్రంథాలయాలు, ప్రయోగశాలలు, ఆట స్థలం, తోటబడి. ప్రతీది కూడా గ్రంథాలయం ఉంటే ఒక స్కూల్‌లో ఈ యొక్క పిల్లవాడు ఖాళీ సమయాల్లో గ్రంథాలయానికి వెళ్ళి ఆ యొక్క పుస్తకాలు చదువుతాడు. ఖాళీ సమయాల్లో ఆట స్థలం ఉంటే ఆటలు ఆడుకుంటాడు. ప్రయోగశాల ఉంటే ఆ ప్రయోగశాలలో ఈ యొక్క ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. సో, ఇలా అభ్యాసనం అనేది అతను నిరంతరం బిజీగా ఉంచుతుంది. ఒక వ్యక్తి బిజీగా ఉంటే ఆ వ్యక్తి ఎప్పుడు కూడా గుడ్ పర్సన్‌గానే ఉంటారండి. ఏ వ్యక్తి అయితే ఖాళీగా ఉంటాడో ఆడే చాలా బ్యాడ్ పర్సన్‌గా తయారవుతాడు. సో, కాబట్టి ఖచ్చితంగా మన పిల్లల్ని కూడా ఎప్పుడు కూడా బిజీగా ఉంచాలి. సో, ప్రతి ఆటలాడించడం గానీ, గ్రంథాలయాల్లో గానీ, ప్రయోగశాలలో గానీ ఎలా అయినా సరే. సో, బోధనోపకరణాలు కూడా అభ్యాసనాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్‌లో కనీసం ఒక బ్లాక్ బోర్డ్ తప్ప ఇంకేం లేదనుకోండి. ఆ స్కూల్‌లో ఉపన్యాస పద్ధతులను మనం చెప్పాలి. అదే ఆ స్కూల్‌లో బోధనోపకరణాలు ఉండి, ఒక కంప్యూటర్ ఉండి, లేదంటే ఒక ప్రొజెక్టర్ ఉండి మనకుందంటే పిల్లలకి ప్రత్యక్షంగా ఆ యొక్క అభ్యాసన గావించవచ్చు. కాబట్టి బోధనోపకరణాలు కూడా ప్రభావితం చేస్తాయి. ఇవన్నీ ఇదేంటి? పాఠశాల కారకాల్లోకొస్తాయి. అంటే మనం కుటుంబ కారకాలు చూసాం అభ్యాసన ప్రభావితం చేసేవి. అలాగే పాఠశాల కారకాలు చూసాం. సో, నెక్స్ట్ ఏంటో చూద్దాం. సో, పాఠశాల కారకాలు ఇంకా ఉన్నాయి చూడండి. ఉపాధ్యాయుల మధ్య సంబంధాలు. ఒక మ్యాథ్స్ టీచర్ ఉన్నాడు. ఒక సైన్స్ టీచర్ ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. గొడవలు జరిగితే అసలు అవి పిల్లలపై ప్రభావితం చూపిస్తాయండి. ఒకవేళ సామరస్యపూరితమైనటువంటి సంబంధాలు ఉన్నాయనుకోండి. సో, మ్యాథ్స్‌లో సైన్స్ టాపిక్ ఉంటే అప్పుడు సైన్స్ ఉపాధ్యాయుడిని ఆహ్వానించి అతని చేత ఎక్స్‌ప్లెయిన్ చేయించడం. సైన్స్‌లో ఒక మ్యాథ్స్ టాపిక్ ఉంటే మ్యాథ్స్ ఉపాధ్యాయుడిని ఆహ్వానించి అతని చేత ఎక్స్‌ప్లెయిన్ చేయండి. సో, ఇలా ఒక సామరస్యపూరితమైన వాతావరణం ఉంటే అభ్యాసన అనేది మంచిగా జరుగుతుంది. లేదంటే పిల్లలు కూడా ఆ గొడవలు నేర్చుకుంటారు. సో, పాఠశాలలో ఉపాధ్యాయులు అనుసరించే బోధనా పద్ధతులు. సో, ఉపన్యాస పద్ధతిలో బోధిస్తున్నాడా? టీఎల్ఎం ఉపయోగించి కృత్యాధార పద్ధతిలో బోధిస్తున్నాడా? అనేది కూడా ప్రభావితం చేస్తుంది. అలాగే ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి 1:30గా ఉందా? 1:40గా ఉందా? లేదు 200 మందికి ఒకే ఉపాధ్యాయుడు ఉన్నాడా? 200 మందికి ఒకే ఉపాధ్యాయుడు ఉన్నాడనుకోండి. ఆ ఉపాధ్యాయుడు ప్రతి ఒక్క విద్యార్థిని పట్టించుకోలేడు. పట్టించుకోకపోతే ఇక్కడ ఉపాధ్యాయుడు ఒక 4 బెంచీలు విద్యార్థులను పట్టించుకోగలుగుతాడు. ఎదురున్న 4 బెంచీలు. లాస్ట్ బ్యాక్ బెంచర్స్ ఏం చేస్తారు? వాళ్ళకి తోచింది చేసుకుంటారు. వాళ్ళు అసలు అభ్యాసన పట్ల అసలు ధ్యాసే ఉండదు. కాబట్టి అభ్యాసన ప్రభావితం చేసే కారకాల్లో ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి కూడా ఉంది. బ్లాక్ బోర్డు, గ్రంథాలయం, పక్కా భవనాలు, పరిశుభ్రత వాతావరణం, టాయిలెట్ సౌకర్యాలు ప్రతీది కూడా ఉపాధ్యాయులు ఆకర్షణీయమైన పాఠ్య ప్రణాళిక. ఆకర్షణీయంగా ఉండాలి పాఠ్య ప్రణాళిక. మోస పాఠ్య ప్రణాళిక ఉండకూడదు మనం. సో, ఎప్పుడు కూడా టీఎల్ఎంతో మంచిగా పిల్లల్ని ఆకర్షితులను చేసేటువంటి ప్రణాళిక ఉండాలి. అలాగే ద్విభాషా తత్వం, బహుభాషా తత్వం ఉండాలి. అంటే మల్టీలింగ్వల్‌గా ఉండాలి. తెలుగులోనే బోధిస్తాను నేను. ఇంకా తెలుగే ఇంకా తెలుగు పట్ల గౌరవం ఉండొచ్చు. తెలుగును పెంపొందించొచ్చు. బట్ మనం వీలైనన్ని ఎక్కువ లాంగ్వేజెస్‌ని వాళ్ళకి
అలవాటు చేయాలండి. అలవాటు చేస్తేనే ఎందుకంటే చిన్నప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందంటే గ్రహణ శక్తి ఎక్కువగా ఉంటుంది. సో, అది పెద్ద అయ్యేకొలది తగ్గిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ద్విభాషాతత్వం, బహుభాషాతత్వాన్ని మనం మనం పాఠశాలలో అమలుపరచాలి. విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య సంబంధాలు కూడా గట్టిగా ఉన్న రోజున అభ్యాసనం అనేది మంచిగా జరుగుతుంది. సో, ఇవన్నీ కూడా మనకి ఏ కారకాల్లోకి వస్తాయండి? ఈ యొక్క పాఠశాల కారకాల్లోకి వస్తాయి. నెక్స్ట్ మనకి పరిసరాలు. పిల్లలు పాఠశాల తర్వాత వివిధ అంశాల ద్వారా అనేక కొత్త విషయాలు వాటి ద్వారా అభ్యాసం పొందుతారు. సో, పరిసరాల ద్వారా కూడా పొందుతారు కదండీ! సో, ఫస్ట్ కుటుంబం అయిపోయింది. తర్వాత పాఠశాలకు వెళ్ళాడు. పాఠశాల తర్వాత మన పరిసరాలున్నాయి. సో, పరిసరాల్లో ఏం నేర్చుకుంటారు? అసలు పరిసరం అంటే ఏంటి? అంటే చుట్టూ ఉన్నటువంటి వాతావరణం. వాడి నైబర్స్ గానీ, వాడున్నటువంటి క్లాస్ రూమ్‌లో ఉన్నటువంటి జనం గానీ, సో, వీళ్ళందరూ గూడా మన విద్యార్థులు గానీ, వాళ్ళందరూ గూడా మనకి పరిసరాల్లోకి వస్తారు. అలాగే ప్రకృతి కూడా పరిసరాల్లోకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వేడి నుండి ఉపశమనం పొందుటకు చెట్లు నీడకు చేరడం అనేది ఒక అభ్యాసనం కదా! సో, పరిసరం నుండి నేర్చుకుంటాడు. పరిసరాల్లో చాలామంది ఓకే. ఎండొచ్చిన రోజున వాళ్ళందరూ పరిగెట్టుకుంటే చెట్టు నీడకు వెళ్లారు. అంటే ఓహో! వేడిని తప్పించుకోవాలంటే మనం చెట్టు నీడకు వెళ్ళాలా అని చెప్పి నేర్చుకుంటాడనమాట. సో, అలా పరిసరం నుండి ప్రతీదీ నేర్చుకుంటాడు. సో, పక్షుల అరుపుల నుండి రకరకాల శబ్దాల మీద అవగాహన అభ్యాసనం. నీరు పల్లానికి ప్రవహిస్తుంది. వర్షం వచ్చినప్పుడు నీరు ప్రలాన ప్రవహిస్తుంది. అప్పుడు ఆ యొక్క విషయాన్ని కూడా నేర్చుకుంటాడు. సో, ఇలా పరిసరం నుండి చాలా విషయాలు నేర్చుకుంటాడు. నెక్స్ట్ మనకి అభ్యాసన నిర్ణయించే కారకాలు. ఇప్పటివరకు మనం అభ్యాసనాన్ని ప్రభావితం చేసేటువంటి కారకాల గురించి మనం డిస్కస్ చేసాం. ఇవి జనరల్‌గానే ఉంటాయి. అర్థమైపోతాయి మనకి. నో ప్రాబ్లమ్. వీటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే అభ్యాసన నిర్ణయ కారకాలు. ఇవి చాలా ఇంపార్టెంట్. వీటిలోంచి ప్రతి దాంట్లోంచి బిట్ వస్తది. కాబట్టి ఇప్పటివరకు ఎలా అయినా మీరు ఇప్పటి నుంచి కాన్సంట్రేషన్‌తో వినాలి క్లాసు. ఖచ్చితంగా బిట్స్ అనేవి వస్తున్నాయి. ఈ టాపిక్ నుంచి వస్తున్నాయి. సో, అభ్యాసం నిర్ణయించే కారకాలు. అభ్యాసనానికి వివిధ రకాల కారకాల గురించి తెలుసుకుందాం. వీటిని ముఖ్యంగా 3 రకాలుగా విభజించవచ్చు. ఏంటండి అవి? అభ్యాసకునికి సంబంధించిన కారకాలు, అభ్యాసన అంశానికి సంబంధించిన కారకాలు, అభ్యసించే పద్ధతికి సంబంధించిన కారకాలు. ఏంటి? అభ్యాసకుడు అంటే ఎవరు? ఎవరైతే నేర్చుకుంటాడో వాడే అభ్యాసకుడు. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం కాబట్టి మనమే అభ్యాసకులం. సో, మనం అభ్యసించాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సైకాలజీ నేర్చుకోవాలి అంటే మీకు ఏం కావాలి? మీకు సంసిద్ధత కావాలి, పరిపక్వత కావాలి, మీకు ఆ అవసరం ఉండాలి, మీకు ఆ ఆసక్తి ఉండాలి, మీకు దాన్ని అభ్యసించాలనేటువంటి ప్రేరణ ఉండాలి. ఇవన్నీ ఏంటి? అభ్యాసకునికి సంబంధించిన కారకాలు. అంటే మీకు సంబంధించిన కారకాలు ఇవి. నెక్స్ట్ అభ్యాసన అంశానికి సంబంధించిన కారకాలు. అభ్యాసన అంశం అంటే ఏంటి? మన సైకాలజీ ఉంది. సైకాలజీకి సంబంధించిన కారకాలండి. సో, సైకాలజీ బుక్కు మొత్తం గజిబిజిగా ఇచ్చేసాడండి. ఇచ్చేస్తే మీకు అర్థమవుతుందా? అర్థం కాదు. ఒక వరుస క్రమంలో ఒక స్ట్రక్చర్డ్ వేలో ఇవ్వాలి. ఒక పట్టికలు రూపొందించి ఇవ్వాలి. ఒక పాయింట్ టు పాయింట్ ఇవ్వాలి. సో, అది ఒక స్ట్రక్చర్డ్ వేలో ఇవ్వాలి. అప్పుడు మీకు అర్థమవుతుంది. మీరు గ్రాంథిక భాషను ఉపయోగించాడండి మన సైకాలజీ బుక్‌లో. అప్పుడు మీకు అర్థమవుతుందా? సరళమైన వ్యవహారిక భాషలో ఇస్తే మీకు అర్థమవుతుంది. సో, అంటే సైకాలజీ బుక్కు ఎలా ఉండాలి అని చెప్పేదేంటి? అభ్యాసన అంశానికి సంబంధించిన కారకాలు. నెక్స్ట్ అభ్యసించే పద్ధతికి సంబంధించిన కారకాలు. అభ్యసించే పద్ధతి అంటే పద్ధతి. మనకి ఉపన్యాస పద్ధతుల్లో నేను బోధించానండి. సో, ఉపన్యాస పద్ధతిలో మన పిల్లలకు బోధించాం. అప్పుడు వాళ్ళు అభ్యసించగలరా? అభ్యసించలేరు కదా! కృత్యాధార పద్ధతిలో బోధించాం. అప్పుడు ఈజీగా అభ్యసించగలుగుతారు. కృత్యం చేస్తూ నేర్చుకోగలుగుతారు. సో, అంటే పద్ధతి కూడా మనం నిర్ణయిస్తుంది. అభ్యాసనాన్ని నిర్ణయిస్తుందన్నమాట. సో, కాబట్టి ఒక్కొక్క దాని గురించి విపులంగా మనం నేర్చుకుందాం. ఓకే. అభ్యాసకునికి సంబంధించిన కారకాలు. ఇందులో చాలా కారకాలు ఉంటాయి. అవేంటంటే పరిపక్వత, ప్రేరణ, ఏకాగ్రత, వైఖరి, అవసరాలు, ఆసక్తి, స్మృతి, ఉద్వేగాలు, సహజ సామర్థ్యాలు, మూర్తిమత్వం, ప్రజ్ఞ, గమ్యసాధన, వయస్సు, లింగభేదం, అధ్యయనం, అలవాట్లు, పూర్వజ్ఞానం, శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం. సో, వీటన్నిటిలో కూడా మనకి పరిపక్వత, ప్రేరణ, అలాగే అవసరాలు, ఈ ప్రజ్ఞా మూర్తిమత్వం అని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుంటాం. సో, ఇంకా ఏంటి? పూర్వజ్ఞానం, అలాగే
మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం ఇవన్నీ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పరిపక్వత, ప్రేరణ, అవసరాలు, సంసిద్ధత ఇవి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో, క్రింది వాటిలో అభ్యాసానికి సంబంధించిన కారకాలు కానివి ఏంటి అని అడగొచ్చు. లేదా అభ్యాసనాన్ని నిర్ణయించే కారకాలు కానివి ఏంటి అని అడగొచ్చు. కానివి ఏంటి అన్నప్పుడు అయినవి ఏంటి అనేది మనకు తెలిస్తే కానిది ఏంటి అనేది మనం గుర్తించగలం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అభ్యాసం నిర్ణయించే కారకాలైన సంసిద్ధత, పరిపక్వత, ప్రేరణ, అవసరాల గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంసిద్ధత. సంసిద్ధత అంటే ఏంటండి? రెడీనెస్ మాట. రెడీగా ఉన్నాడా లేదా? రెడీగా ఎప్పుడు ఉంటాడు? ఏదైనా విషయాన్ని అభ్యసించడానికి వ్యక్తి శారీరక, మానసిక సిద్ధంగా ఉండడం. శారీరకంగా, మానసికంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శారీరకంగా సిద్ధంగా ఉండాలంటే ఆ వ్యక్తి పరిపక్వత చెంది ఉండాలి. మానసికంగా సిద్ధంగా ఉండాలి, పరిపక్వత చెంది ఉండాలి. అలా చెంది ఉంటే అప్పుడే కదా. ఇప్పుడు మీరు చిన్న పిల్లవాడికి వాడికి ఇంకా పరిపక్వత రాలేదు, అప్పుడు ఆళ్ళు నేర్పించేశారు ఒక 6 నెలల్లోనే. నేర్చుకోగలడు అతను. శారీరక సంసిద్ధత ఉండదు, మానసిక సంసిద్ధత ఉండదు. అప్పుడు ఎలా నేర్చుకుంటాడు? సో, కాబట్టి అభ్యసించాలంటే అభ్యాసన నిర్ణాయకాలు ఏంటి? సంసిద్ధత అనేది ఒక నిర్ణాయకం. అభ్యసించేవారు సంసిద్ధులుగా ఉంటే నేర్చుకోవడం పూర్తి ఏకాగ్రత నిలపగలుగుతాడు. వారి పూర్తి శక్తి దానిలో వినియోగించగలుగుతారు. తద్వారా సులభంగా, త్వరగాను, సమర్థవంతంగాను నేర్చుకోగలుగుతారు. అంతేగాక నేర్చుకున్న దానిని నిత్య జీవితంలో ఎక్కువగా అప్లై చేయగలుగుతారు. విద్యార్థులకు ఒక విషయాన్ని నేర్పాలంటే మొదట వారు ఇది నేర్చుకోవడానికి సంసిద్ధులుగా ఉన్నారా లేదా అని ఉపాధ్యాయులు గమనించాలండి ఫస్ట్. సో, వారు నేర్చుకోవడానికి సంసిద్ధులుగా ఉంటే అప్పుడే బోధించాలి. సంసిద్ధులుగా లేకపోతే సంసిద్ధులను చెయ్యాలి. సో, విద్యార్థులకు విషయాన్ని నేర్పాలంటే మొదట వారు నేర్చుకునేటువంటి సంసిద్ధులుగా ఉన్నారా లేదా? సంసిద్ధులుగా ఉంటే నేర్పించవచ్చు. ఒకవేళ విద్యార్థులు సంసిద్ధంగా లేకపోవడం గల కారణాలు పరిష్కరిస్తూ విద్యార్థుల అభ్యాసం సంసిద్ధులు చేయాలి. పాఠశాలలోనే కాక ఇంటి వద్ద పిల్లలు అభ్యసించేందుకు సంసిద్ధంగా లేనప్పుడు తల్లిదండ్రులు చదవమని ఒత్తిడి చేస్తే పిల్లలు చదివినట్టు నటిస్తారే కానీ నిజంగా ఏం చేయరండి? చదవరు. సో, కాబట్టి సంసిద్ధులను మనం చేయాలి, నిమగ్నం చేయాలి. మరి అభ్యాసన పట్ల విద్యార్థులు సంసిద్ధంగా ఉండని కొన్ని సందర్భాలు ఏంటంటే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేర్చుకునే విషయం వల్ల కలిగే ప్రయోజనం తెలియకపోవడం. అంటే ఇప్పుడు నేర్చుకునే విషయం వల్ల ప్రయోజనం తెలియకపోవడం అంటే మీరు ప్రయోజనం ఉంటేనే కదా నేర్చుకుంటారు. ఇప్పుడు మీరు ఈ క్లాస్ ఎందుకు వింటున్నారండి? డిఎస్సి ఉంది కాబట్టి, టెట్ ఉంది కాబట్టి వింటున్నారు. అదే డిఎస్సి లేదు, టెట్ లేదు అన్నటువంటి విషయం మీకు తెలిసిన రోజున ఈ క్లాస్ వింటారా? మీకు ప్రయోజనం లేకపోతే ఏదైనా నేర్చుకుంటారా? ఈ సృష్టిలో ఎవ్వడు నేర్చుకోడు. ఒకడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం నేర్చుకుంటారు, అదే అతని ప్రయోజనం. అలాగే ఒకడు మనీ కోసం నేర్చుకుంటారు, అదే అతని ప్రయోజనం. మీరు డిఎస్సి కోసం నేర్చుకుంటారు, మీ ప్రయోజనం. సో, కాబట్టి ఈ చిన్న పిల్లవాడు కూడా నేర్చుకునే విషయం పట్ల అతని ప్రయోజనం ఉందని తెలిస్తేనే నేర్చుకుంటాడు. అప్పుడే సంసిద్ధుడిగా ఉంటాడు నేర్చుకోవడానికి. సో, కాబట్టి మనం ప్రయోజనం తెలియపరచాలి. తెలియకపోవడం అనేది సంసిద్ధంగా ఉండని కొన్ని సందర్భాలు అన్నమాట ఇవి. వైవిధ్యమైన బోధన కాకుండా యాంత్రికంగా బోధించడం. మీరు యాంత్రికంగా ఒక మిషన్లా బోధించారనుకోండి, ఎవడంటాడని మిషన్లా బోధిస్తని. సో, మీరు ఖచ్చితంగా వైవిధ్యంగా మీలో సృజనాత్మకత ఉంది. సందర్భానుసారంగా మీ యొక్క సృజనాత్మకత వాడాలి. మనకు అందుకే అంటారు కాంటెక్స్టువలైజేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ టీచింగ్ అని. అంటే కాంటెక్స్టువలైజేషన్ అది సందర్భీకరణ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డివిజన్ అనేటువంటి ఒక టాపిక్‌ని బోధిస్తున్నారండి. బోధిస్తున్నప్పుడు ఒక అమ్మాయి వచ్చింది. ఒక పుట్టినరోజు ఆ అమ్మాయిది. చాక్లెట్లు తీసుకొచ్చింది ఒక 20 చాక్లెట్లు. 20 చాక్లెట్లు ఆ క్లాస్‌లో 10 మంది ఉన్నారు. 10 మంది ఉంటే ఒక్కొక్కళ్ళకి ఎంతెంత పంచుతావు అమ్మా నువ్వు అనే ఆ అమ్మాయిని అడగొచ్చు. సో, అలాగే ఆ అమ్మాయిని అడిగిన తర్వాత ప్రతి పిల్లవాడిని కూడా మీకు ఎంతెంత చాక్లెట్లు వచ్చినాయి, మొత్తం ఎన్ని చాక్లెట్లు తెచ్చింది, ఎంతెంత వచ్చినాయి. సో, ఇదంతా కూడా ఏ టాపిక్? డివిజన్ అనేటువంటి టాపిక్‌ని మనం ఆ సందర్భం వచ్చింది కాబట్టి ఆ సందర్భాన్ని వాడేసాం క్లాస్ రూమ్‌లో. అలా ఏ సందర్భం వచ్చినా సరే ఆ సందర్భాన్ని వాడేయాలి. అప్పుడే కదా వైవిధ్యత ఉంటది. మీరు ఒక పీరియడ్ ప్లాన్ వేసుకుని ఆ పీరియడ్ ప్లాన్ తూచా తప్పకుండా దాంట్లో ఉన్నటువంటి విషయాన్నంటి పిల్లలకి ముందుకెక్కేస్తే అది ఒక మిషన్ కూడా చేస్తుందండి. ఒక మిషన్‌కి సాఫ్ట్‌వేర్ ఇస్తే ఆ మిషన్ కూడా చేస్తుంది. కానీ మనం ఎలా ఉండాలి? మనం సందర్భానుసారంగా వైవిధ్యంగా ఉండాలి. ఒకవేళ యాంత్రికంగా బోధించడం వల్ల ఏమవుతుంది? వాళ్ళు సంసిద్ధంగా ఉండరు. నెక్స్ట్ తీవ్రమైన సాంఘిక, ఆర్థిక అవసరాల లోటు. పాపం పిల్లలకి కొంతమంది పిల్లలకి ఆర్థిక అవసరాల లోటు ఉంటుంది. డబ్బులుండవు. ఇంట్లో పుస్తకాలు కొనుక్కోలేరు. అలాంటి సందర్భాల్లో కూడా వాళ్ళు సంసిద్ధులుగా ఉండలేరు కదా!
నెక్స్ట్ ఇంటిలో గానీ, పాఠశాలలో గానీ ఏదైనా విచారకరమైన సంఘటన జరిగినప్పుడు, వాళ్ళ మామ చనిపోయింది. స్కూలుకొచ్చాడు. చదవగలడా? మామ, మామ, మామ అంటే ఏడుస్తాడనమాట. సో, అంటే విచారకరమైన సంఘటన జరిగినప్పుడు పాపం చదవలేరు. నెక్స్ట్ భోజన విరామ సమయంలో బోధించడం. మీరు మీ ఉపాధ్యాయులుగా మంచి పేరు తెచ్చుకుందామని, లేదంటే సిలబస్ త్వరగా అవగొట్టేద్దామని భోజన సమయంలో కూడా బోధించేస్తే 1% కూడా వాళ్ళకి అభ్యాసన జరగదు. సో, ఎందుకంటే ప్రాథమిక అవసరం తీరాలండి. ప్రాథమిక అవసరాలు తీరిస్తేనే ఆహారం, నిద్ర, వ్యాయామం ఇవన్నీ కూడా ప్రాథమిక అవసరాలు. ఈ ప్రాథమిక అవసరాలు తీరిస్తేనే కదా ఎవరైనా మనకు అభ్యాసన అనేది జరుగుతుంది. సో, కాబట్టి ప్రాథమిక అవసరాలు తీరాలి. అందుకే భోజన సమయంలో పిల్లవాళ్ళని ఆపేసి మీరు ఏదో చెప్పేస్తే ఏదో ఉద్ధరించేస్తారనుకుంటే పొరపాటు. ఖచ్చితంగా వాళ్ళ ప్రాథమిక అవసరం తీర్చిన తర్వాతే నిద్ర వస్తుంది మీకు, పడుకోండి. ఒక ఒక అరగంట పడుకోండి. అరగంట పడుకున్న తర్వాత చదవండి. మీ ప్రాథమిక అవసరం తీరకుండా మీరు కూర్చొని డీఎస్సీ సాధించేయాలని చెప్పి చదివేస్తుంటే ఏకధాటిగా అది మీరు గంటలు గంటలు చదివినట్టే మీకు అనిపిస్తుంది కానీ మీ బుర్రకు ఎక్కదది. సో, ఖచ్చితంగా మన ప్రాథమిక అవసరాలు తీరాలి. ఆకలేస్తుంటే వెళ్ళి భోజనం చేయాలి. నిద్ర వస్తుంటే పడుకోవాలి కొంచెంసేపు. అప్పుడే మనం చదవడం స్టార్ట్ చేయాలి మనమన్నా సరే. సో, అది. అప్పుడు ఎలా ఉంటాం మనం? సంసిద్ధులుగా ఉంటాం. నెక్స్ట్ పాఠశాల సమయం అయిపోయిన తర్వాత బోధించడం. అయిపోయింది. ఇంటికి వెళ్ళే సమయం అది. ఇంటికి వెళ్ళి ఆడుకుందామని పిల్లవాడు రోజు అదే టైంకి ఆడుకుంటాడు. మీరు అక్కడ వండిచ్చేసి బోధించేస్తున్నారు. సో, ఎక్కడెక్కుద్దండి? 10th క్లాస్ విద్యార్థులకు అలాగే బోధిస్తారు. సో, అది. ఇ అక్కడ విషయం ఏంటంటే, పాఠశాల సమయం అయిపోయిన తర్వాత మనం బోధించినా సరే, వాళ్ళలో సంసిద్ధత ఉండాలి కదా! సంసిద్ధతలుగా ఉంటే మనం అప్పుడు వాళ్ళలో అభ్యాసం జరుగుద్ది. ఆటల పీరియడ్‌లో బోధించడం. సో, ఇవన్నీ కూడా సంసిద్ధత ఉండని సందర్భాలన్నమాట. నేర్చుకోవడానికి కావాల్సిన శారీరక పరిపక్వత లేకపోవడం. పరిపక్వత లేకపోతే నేను ఇందాక చెప్పాను కదండీ! ఆలు నేర్చుకోవాలి. మరి మనకి ఆరో నెలలోనే నేర్పించేస్తున్నారు మీరు. ఆడికి పరిపక్వత ఎక్కడ ఉందండి? చేతిలో పెన్సిల్ పట్టుకునే పరిపక్వత ఉండదప్పుడు. అప్పుడెలా నేర్చుకుంటాడు? నేర్చుకోలేడు కదా! సో, అంటే సంసిద్ధులుగా ఉండరు. ఇవన్నీ కూడా సంసిద్ధులుగా ఉండకపోవడానికి గల కారణాలన్నమాట. ఓకే. ఉపాధ్యాయులు ఎప్పుడూ విద్యార్థుల అభ్యాసన ఓకే. ఓకే. ఉపాధ్యాయులు ఎప్పుడూ విద్యార్థుల అభ్యాసన సంసిద్ధతను గమనిస్తూ ఎప్పటికప్పుడు వారిని సంసిద్ధులుగా చేయడానికి తగిన చర్యలు చేపట్టాలి. తగిన చర్యలంటే ఏం చేపడతారు? సో, ఏం చేపట్టక్కర్లేదు. వాళ్ళ భోజనాన్ని పంపించి వాళ్ళ యొక్క ప్రాథమిక అవసరం తీర్చాలి. వీళ్ళని ఇంటికి పంపించి వాళ్ళు ఆడుకోమని మళ్ళీ పాఠశాల ఎప్పుడైతే రోజు సమయం స్టార్ట్ అవుతుందో ఆ సమయానికి మళ్ళా రమ్మని అప్పుడు ఖచ్చితంగా బోధించాలి. సో, అంటే మనం బోధించే సమయంలో బోధించాలి. అప్పుడే వాడు ఎలా ఉంటాడు? సంసిద్ధుడిగా ఉంటాడు అభ్యసించడానికి. మరి ఇది సంసిద్ధత. అభ్యాసం నిర్ణయించే కారకాల్లో. మరి అభ్యాసం నిర్ణయించే కారకాల్లో పరిపక్వత ఏంటి? ఓకే. అంటే ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి. పరిపక్వత ఉంటేనే వాడు సంసిద్ధుడిగా ఉంటాడు. మరి పరిపక్వత అనేది వేరేగా ఎందుకు చెప్తున్నామంటే, పరిపక్వత గురించి మనం చాలా విపులంగా ఇంకా ఎక్కువ నేర్చుకోవాల్సి ఉందన్నమాట. సో, పరిపక్వత అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కొన్ని సహజ సామర్థ్యాలు ఉంటాయి. మీరు పాటలు బాగా పాడగలరండి. అది మీ పూర్వీకుల ద్వారా వచ్చింది మీకు. ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం యొక్క మనవరాలు అనుకోండి మీరు. ఏం చేస్తారు? మీ తాతయ్య గారు బాగా పాడగలరు కాబట్టి మీకు కూడా ఆ సహజ సామర్థ్యం వచ్చింది. సో, పి. సుశీల అండి మీరు. మీ పి. సుశీల మీ నానమ్మ గారు. అప్పుడు మీరేం చేస్తారు? బాగా పాడతారన్నమాట. సో, సహజ సామర్థ్యం ఉంది. అది మీరు అలా సహజ సామర్థ్యం ఉంది మీ తాతయ్య గారు బాలసుబ్రహ్మణ్యం గారు అని చెప్పి 6 నెలల్లోనే పాడేస్తారు మీరు. లేదా మొదటి సంవత్సరంలోనే పాడేస్తారా మీరు? పాడరు కదా! ఎప్పుడు పాడతారు మీరు? సెర్టైన్ వయసొచ్చిన తర్వాత, మీ మాటలొచ్చిన తర్వాత పాడతారు. అంటే వయస్సు జన్మతః వ్యక్తిలో ఉన్న సహజ సామర్థ్యం అంటే మీ తాతయ్య గారి నుంచి వచ్చినటువంటి పాటల సామర్థ్యం, వయస్సుతో పాటు క్రమంగా వయస్సుతో పాటు వికసించడాన్ని పరిపక్వత అంటాం. మెచ్యూరిటీ వచ్చిన తర్వాతే మీరు పాడగలుగుతారు కదా! సో, అదే పరిపక్వత అంటాం. అభ్యసించవలసినటువంటి అంశానికి తగిన పరిపక్వత లేనిదే ఎంత శిక్షణ ఇచ్చినా అభ్యాసనం జరగదండి. సో, ఎంత శిక్షణ ఇచ్చినా సరే అభ్యాసనం జరగదు. ఖచ్చితంగా మనకి ఆ యొక్క మెచ్యూరిటీ పరిపక్వత అనేది ఉంటేనే మన శిక్షణ ఇచ్చిన రోజున ఆ పరిపక్వత తగ్గట్టుగా అభ్యాసన అనేది జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 నెలల పిల్లవాడికి ఆలు నేర్పితే నేర్చుకోలేరు. అంటే ఆలు నేర్చుకోలేనంత పరిపక్వత 6 నెలల వయసు ఉన్న ఏ పిల్లవాడికి ఉండదు. కాబట్టి అభ్యాసం అనేది పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది. పరిపక్వత అనేది వ్యక్తిలో సహజ సిద్ధంగా వయసుతో పాటు జరిగేటువంటి ఒక ప్రక్రియ అండి. వయసుతో పాటు జరుగుతుంది. ఒక వయసులో నడవగలుగుతాడు, ఒక వయసులో పాకగలుగుతాడు, ఒక వయసులో పాడగలుగుతాడు, ఒక వయసులో పరిగెత్తగలుగుతాడు. సో, ఇవన్నీ కూడా వయసుతో పాటు పరిపక్వతలో ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ ఉంటాయా మరి? యెస్ ఉంటాయి. ఇప్పుడు
ఒక పిల్లవాడు 4 సంవత్సరాలకి నడవగలుగుతుంటే, ఒక పిల్లవాడు 1.5 సంవత్సరాలకి నడిచేయగలుగుతున్నాడు. సో, అంటే ఇక్కడ పరిపక్వతలో వైయక్తిక భేదాలు ఉన్నాయి కదా! ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. సో, కాబట్టి మనం పాఠశాలలో గూడా వాటి ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ ఉంటాయనేటువంటి మైండ్‌లో మనం ఒక థాట్ పెట్టుకోవాలి. అలా పెట్టుకోకుండా నీకెంత చెప్పినా అర్థం కావట్లేదురా, ఏంటి అసలు బుర్ర లేదా నీకు అని తిట్టకూడదు మనం. అంటే అతనికి అది నేర్చుకోవడానికి సంసిద్ధుడిగా లేదా పరిపక్వత లేదు అతనికి. సో, వేరొక వ్యక్తికి త్వరగా వచ్చిన పరిపక్వత, ఇతనికి కొంత వయసు అయిన తర్వాత సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వస్తుంది పరిపక్వత. సో, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో, సంసిద్ధుడిగా వయసుతో పాటు జరిగేటువంటి ఒక ప్రక్రియ. మరి పరిపక్వతలో మనకి ఏ విషయాలు ఉంటాయంటే, ఉద్దీపనలు గ్రహించగలగడం, ఆ గ్రహించిన దానిని వినియోగించుకొని ప్రతిస్పందించగలగడం. సో, ఉద్దీపనలు అంటే ఆ, ఆ ఇది చూపించాం పిల్లవాడికి. అంటే ఇది ఒక ఉద్దీపనగా పనిచేస్తుంది. ఆ ఉద్దీపన గ్రహించాలి. ఆ గ్రహించడం ఒకటైతే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రహించడం ఒకటైతే, ఆ గ్రహించిన తర్వాత ఆడేం పలకాలి? ఆ, ఆ అని పలకాలి. అంటే ప్రతిస్పందించడం మరొకటి. సో, ఈ 2 జరగాలంటే అతనిలో ఏముండాలి? ఫస్ట్ పరిపక్వత ఉండాలి. పరిపక్వత ఉంటే అవి 2 ఆలని గ్రహిస్తాడు. తర్వాత ఆ అని చెప్పి ఆ 2 చూసి ప్రతిస్పందిస్తాడు. సో, పరిపక్వతపై పరిసర ప్రభావం కంటే అనువంశికత ప్రభావం ఎక్కువగా ఉండదు. చెప్పాను కదండీ! పి. సుశీల, ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం వీళ్ళందరూ మీ తాతయ్యలో, మీ నానమ్మలో కదండీ! సో, కాబట్టి వారి నుంచి అనువంశికంగా మీకు ఆ సామర్థ్యం వచ్చింది. అందుకే మీరు అంత చక్కగా పాడగలుగుతున్నారు. కాబట్టి అనువంశికత ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో, పక్షులు ఎగరడం అనేది పరిపక్వతతో జరుగుతుంది కదండీ! సో, ఇవన్నీ కూడా మనకి ఉదాహరణకు ఒక పిల్లవాడు సైకిల్ తొక్కుతున్నాడండి. సో, ఒక పిల్లవాడు సైకిల్ తొక్కుతున్నాడు అంటే దానికి ఆ పిల్లవాడు తగిన పరిపక్వత ఉండాలి. కాలి కండరాలనేవి పరిపక్వత ఉండాలి. అభ్యాసంతో సాధ్యమవుతుంది. ఒక పరిపక్వత ఉన్నాడు. ఓకే. పరిపక్వత ఒకటి ఉంటే సరిపోతుందా? అంటే ఇప్పుడు నాకు కాలి కండరాలు గట్టిగానే ఉన్నాయి. మా ఫ్రెండ్‌కి కాలి కండరాలు గట్టిగానే ఉన్నాయి. నాకు మా డాడీ ఏం చేశారంటే నేర్పారండి. ఇక సైకిల్ దగ్గరుండి నేర్పారు. నేను కూడా రోజు ప్రయత్నించి, అభ్యసించి నేర్చుకున్నాను. నేర్చుకుంటే అప్పుడు నాకు సైకిల్ వస్తుంది. వాడు నాలాగే పరిపక్వత ఉన్నప్పటికీ వాడు నేర్చుకోలేదు. నేర్చుకోకపోతే వస్తుందండి? రాదు కదా! ఇప్పుడు మనందరం ఈత కొట్టగలమా? ఈత కొట్టే సామర్థ్యం నీకు ఉంది, నాకు ఉంది. కానీ ఇద్దరిలో ఒకళ్ళే ఎవరైతే అభ్యసిస్తారో చిన్నప్పటి నుంచి వాళ్ళే ఈత కొట్టగలరు కదా! సో, అంటే పరిపక్వత ఉన్నప్పటికీ మనకేం కావాలి? తగినంత అభ్యాసం కూడా, ప్రాక్టీస్ కూడా చేయాలి. సో, ప్రాక్టీస్ కూడా చేయాలి. ఒకవేళ పరిపక్వతతోనే సైకిల్ తొక్కగలిగితే అంటే పరిపక్వత ఉన్న పిల్లలందరూ సైకిల్ తొక్కేయాలి కదా మరి! అలా జరగట్లేదు కదా! సో, అది. అభ్యాసన పట్ల ఆసక్తి మనకెప్పుడు గూడా అభ్యాసం సమర్థవంతంగా జరగాలని తగిన పరిపక్వత అవసరం. కానీ నేడు ఏం చేస్తున్నాడు పూర్వ ప్రాథమిక పాఠశాలలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రైటింగ్ మొదలుపెట్టేస్తున్నారు. మనకి లిజనింగ్, ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూ ఉంటుంది కదా! లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. ఫస్ట్ లిజనింగ్ వాళ్ళకి రైమ్స్ వినిపించాలి. తర్వాత వాళ్ళ చేత మాట్లాడించాలి. తర్వాత వాళ్ళ చేత చదివించాలి. లాస్ట్‌లో రైటింగ్ చేయాలి. కానీ ఫస్ట్ రైటింగ్ చేసేస్తారు మనకి. ఆలు లేకపోతే ఏబీసీడీలు ఇవన్నీ చేంజ్ చేస్తారు. అది కూడా ఏ దశలో? పూర్వ ప్రాథమిక దశలో చేస్తారు. సో, పూర్వ ప్రాథమిక దశలో వాళ్ళకంత పరిపక్వత ఉండదు. అలా పరిపక్వత లేకుండా మనం దేనిపైనైనా ఒత్తిడి చేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడిపై ఒత్తిడి చేసామనుకోండి, ఆ పిల్లవాడు ఆ విషయాన్ని సగమే నేర్చుకోగలుగుతాడు. లేదా పూర్తిగా యొక్క నేర్చుకోవడం పట్లే ఆసక్తి కోల్పోతాడనమాట. ఛీ! ఈ చదువేంటి ఇలా ఉందని చెప్పి స్కూలుకి వెళ్ళనురా బాబు అని చెప్పి రోజు కూడా మనకి పేచీ పెడుతూ ఉంటాడు. ఎందుకు పెడతాడు? మనం ఏం చేస్తున్నాం? మన అంగన్వాడీలోనే మనకు అన్నీ నేర్పేస్తున్నాం. అన్నీ నేర్పేయాలని చెప్పి పట్టుబట్టేస్తున్నాం. ఆడికి ఏమవుతుంది ఫస్ట్ నుంచి స్కూల్ అంటే ఇంత అలా ఉంటదా? సో, ఇంత ఒత్తిడి ఉంటదా? అని ఒత్తిడికి గురవుతాడు. ఎందుకు గురవుతున్నాడు? ఒకవేళ అతను నేర్చుకునే సంసిద్ధత లేదా పరిపక్వత ఉన్నట్లయితే వాడు ఒత్తిడికి గురిగాడు. అంటే పరిపక్వత లేకపోవడం వల్లే వాడు ఒత్తిడికి గురవుతున్నాడు. దాని తర్వాత స్కూల్‌లో వేసినప్పుడు కూడా అతను ఏం చేస్తున్నాడు? స్కూల్‌కి వెళ్ళాలని పేచీ పెడుతున్నాడు. సో, కాబట్టి అభ్యాసం పట్ల ఆసక్తి సన్నగిల్లుతుందండి. పరిపక్వత లేకుండా మనం ఏదన్నా అభ్యాసించాలి అని చెప్పి అదిపై ఒత్తిడి చేస్తుంటే. కాబట్టి పరిపక్వత స్థాయిని బట్టి పాఠ్య ప్రణాళిక రూపకల్పన చెయ్యాలి. సో, అంతే కదండీ! ఇప్పుడు పాఠ్య పుస్తకాలు ఉన్నాయి. 6థ్ క్లాస్‌లో ఆల్మోస్ట్ మనకి 6థ్ క్లాస్ సోషల్ బుక్‌లో మీరు చూడండి. 6థ్ క్లాస్ సోషల్ బుక్ చూస్తే మీరు మన డీఎస్సీ అభ్యర్థులకే కష్టంగా ఉంటుంది. అలాంటిది ఆ యొక్క విద్యార్థి 6థ్ క్లాస్ విద్యార్థి చదవగలడా? నేర్చుకోగలడా? ఎంతవరకు అర్థం చేసుకోగలడు? అది ప్రశ్నార్థకం.
సో ఏంటంటే ఇక్కడ సిక్స్త్ క్లాస్ అనే కాదు, ప్రస్తుత కొత్త పాఠ్య పుస్తకాలలో ప్రతీదీ కూడా అలాగే ఉంటుంది. అలాగే ఉంది. సో అంటే అభ్యాసన పట్ల ఆసక్తి పోతుందండి. మనం ఏదో అనుకుంటాం, మనం ఎక్కువ అభ్యసించేయాలని చెప్పి ఎక్కువ నేర్పేద్దాం ఇలా అనుకుంటాం. మన వాడికి పరిపక్వత లేకుండా మనం నేర్పేసినా సరే మొత్తం మొదటికే మోసం అయిపోద్ది. అసల ఛీ! ఈ చదువేంట్రా బాబు అని చెప్పి చదువు మానేసేటువంటి అవకాశం ఉంటదన్నమాట. సో కాబట్టి పరిపక్వత అనేది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అభ్యాసనం, ప్రేరణ. అభ్యాసనాన్ని నిర్ణయించే కారకాల్లో ప్రేరణ ఏంటి? అభ్యాసనాన్ని ప్రభావితం చేయడంలో అతి ముఖ్యమైన కారకంగా ప్రేరణ చెప్పవచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అతి ముఖ్యమైన కారకం ఏంటి? ప్రభావితం చేసే కారకాలు చాలా ఉన్నాయి. అభ్యాసం ప్రభావితం చేయడంలో అతి ముఖ్యమైన కారకం ఏంటంటే ప్రేరణ. సో వ్యక్తికి అభ్యసించాలనే ప్రేరణ ఉంటే నేర్చుకునే అంశం పట్ల పూర్తి ఏకాగ్రత నిలపగలుగుతాడండి. సో మీకు డీఎస్సీ ఉంది కాబట్టే కదా ఈ క్లాస్‌ని వింటున్నారు మీరు. ఈ క్లాస్‌ని ఎంత సమయం అవుతున్నా సరే క్లాస్ మొదలెట్టి మీరు ఇంకా వింటున్నారంటే డీఎస్సీ ఉంది. డీఎస్సీ సాధించాలి. డీఎస్సీలో సాధించి నా యొక్క ఇంటి అవసరాలను, తల్లిదండ్రులను మనకి సుఖపెట్టాలి. అలాగే ఇప్పుడు వరకు పని చేసుకున్నటువంటి తల్లిదండ్రులు సుఖపెట్టాలి. లేదా నేను మాట ఇచ్చినటువంటి ప్రేయసి కొరకు కష్టపడాలి అనేటువంటి ఏదో ఒక మోటివ్ ఉంటది కదా మీకు. సో ఏదో ఒక మోటివ్ ఉంటుంది కదా. ఎవరినో పెళ్లి చేసుకోవాలి, గవర్నమెంట్ జాబ్ సాధించి మీ ప్రేయసి వాళ్ళ ఇంట్లో ఒప్పించాలి. సో ఇలాంటి ఏదో ఒక మోటివ్ ఉంటుంది. లేదా తల్లిదండ్రులు వాళ్ళ యొక్క కష్టం తీర్చాలి, లేదా సమాజంలో ఒక గుర్తింపు తెచ్చుకోవాలి. ఇవన్నీ మోటివ్ ఉంటుంది. ఈ మోటివే మనకి మోటివేషన్‌గా పనిచేస్తుంది. మన ఈ క్లాస్‌ని ఫస్ట్ నుంచి చివరి వరకు చూసేలా చేస్తుంది. సో కాబట్టి ప్రేరణ అంటే ఏంటి? ఏకాగ్రతను నిలపగలుగుతాం అన్నమాట. సో మన పూర్తి శక్తి సామర్థ్యాలు వినియోగించగలుగుతాం. సో అందుకే క్రో అనేటువంటి శాస్త్రవేత్తలు ఏమంటారంటే ప్రేరణ అనేదంటే అభ్యాసనానికి మూలాధారం అంట. అభ్యాసనానికి మూలాధారమే ప్రేరణ. నీకు ప్రేరణ లేకపోతే అభ్యాసనం అనేది ఏకాగ్రతతో మీరు జరగదు. అంటే మీరు ఈ యొక్క యూట్యూబ్‌లో ఈ యొక్క క్లాస్ వింటున్నారు. క్లాస్ వింటున్నప్పుడు మీ యొక్క ప్రేరణ లేకపోతే ఈ అభ్యాసం అనేది కొనసాగుతుందా? ఆగిపోతుంది. సో ఫస్ట్ 5 మినిట్స్ వింటారు. సో తర్వాత వెనక్కి వెళ్ళిపోతారు. సో ఎందుకంటే మనకి ఎందుకు నేర్చుకోవాలి? అయినా ఈ క్లాస్ ఎందుకు? మనం ఏదైనా వినోదాత్మకంగా ఏదైనా చూద్దాం అనిపిస్తుంది మీకు. మీకు ప్రేరణ ఉంది కాబట్టే ఇప్పటి వరకు వింటున్నారు. సో అందుకే అభ్యాసనానికి మూలాధారం ఏంటండి? ప్రేరణ అని ఎవరన్నారు? క్రో అండ్ క్రో అన్నారన్నమాట. మరి వుడ్వర్త్ ఏమంటాడంటే అన్ని రకాల ప్రవర్తనలకు ప్రేరణే మూలాధారం. చూడండి ఈ 2 తేడా తెలియాలి మీకు. అభ్యాసనానికి మూలాధారం ప్రేరణ అన్నవాడు ఎవరు? క్రో. ఓన్లీ అభ్యాసనానికి. అన్ని రకాల ప్రవర్తనలకు మొత్తం అన్ని రకాల ఎన్నైతే ప్రవర్తన రకాలు ఉన్నాయో అన్ని రకాల ప్రవర్తనలకి ఏ బిహేవియర్ ఉన్నా ఆల్ టైప్ ఆఫ్ బిహేవియర్స్ మనకి మూల కారణం ఏంటి? ప్రేరణ అన్నవాడు ఎవరంటే వుడ్వర్త్ ఏమన్నాడంటే అన్ని రకాల ప్రవర్తన. మరి అభ్యాసం ఒక్కదానికి చెప్పినవాడు ఎవరంటే క్రో. ఈ రెండింటికి డిఫరెన్షియేషన్ తెలియాలి. నెక్స్ట్ బెర్నాల్డ్ ఏమన్నాడంటే ఒక సమగ్రమైన నిర్వచనం ఇస్తారు చూడండి. ప్రత్యేకమైన లక్ష్యాల వైపు చర్యను ఉత్తేజపరిచే దృగ్విషయమే ప్రేరణ. ప్రేరణలో ప్రధానంగా 2 రకాలు ఉంటాయి. సో ఇక్కడ వరకు నిర్వచనం చూద్దాం. ప్రత్యేకమైన లక్ష్యాల వైపు చర్యను ఉత్తేజపరిచే దృగ్విషయమే ప్రేరణ. ప్రత్యేకమైన లక్ష్యం డిఎస్సి అనేటువంటి ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యాన్ని సాధించడానికి మిమ్మల్ని ప్రతిరోజు కూడా ఉత్తేజపరిచేది ఏంటంటే మీ యొక్క ప్రేరణ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్సి సాధిస్తే ఇదివరకు చెప్పుకున్నాం కదా, తల్లిదండ్రులు యొక్క కష్టాన్ని తీర్చాలని, మీ యొక్క సమాజంలో ఒక గుర్తింపు రావాలని, లేదంటే మీకు పెళ్లి జరగాలని. సో ఇలాంటి చాలా అవసరాలు తీరాలనేటువంటి ఒక ప్రేరణ ఉంటుంది మీకు. ఆ ప్రేరణ మిమ్మల్ని రోజు కూడా మీ లక్ష్యం డిఎస్సి అనేటువంటి ఒక లక్ష్యం వైపుగా మీ యొక్క రోజు చదవడం అనేటువంటి చర్యను ఉత్తేజపరుస్తుంది కదా. ఆ ఉత్తేజపరుస్తున్నటువంటి ఆ ఫినోమినాని ఏమంటామంటే మోటివేషన్ అంటాం. సో ఇక్కడ అతను నిర్వచనం అది ఇచ్చాడు. ప్రత్యేకమైనటువంటి లక్ష్యాల వైపు చర్యను ఉత్తేజపరిచే దృగ్విషయమే ప్రేరణ అని చెప్పి బెర్నాల్డ్ అనేటువంటి వ్యక్తి అద్భుతంగా చెప్పాడండి. బెర్నాల్డ్ అనేటువంటి వ్యక్తి. మరి ఈ ప్రేరణ ఎన్ని రకాలంటే 2 రకాలు. అంతర్గత ప్రేరణ లేదా అంతర్ప్రేరణ, బహిర్గత ప్రేరణ లేదా బాహ్య ప్రేరణ. వెరీ ఇంపార్టెంట్. సో అంతర్గత ప్రేరణ వ్యక్తిపై ఎటువంటి బాహ్య ప్రభావం లేకుండా తనంతట తానుగా స్వాభావికంగా ఏర్పడే ప్రేరణనే అంతర్గత ప్రేరణ లేదా అంతర్ప్రేరణ అంటాం. అంటే బాహ్య ప్రభావం ఏది ఉండదండి. సో అంటే ఎవరో గిఫ్ట్ ఇస్తారనో, ఎవరో
మనకి మనీ ఇస్తారనో, లేకపోతే ఏదో చేస్తారనో మనం అనుకోకుండా మనలో మనమే ఒక ఏదోకటి సాధించాలి అని అనుకుంటాం చూసారా? సో, దట్ ఈజ్ అంతర్గత ప్రేరణ అనమాట. అంటే పని పట్ల తమంతట తామకే ఆసక్తి ఉంటుంది, నిబద్ధత ఉంటుంది, పట్టుదల ఉంటుంది. అంతర్గత ప్రేరణ ఉన్నట్లుగా మనం భావించవచ్చు ఇలా ఉన్నవాడిని. సో, ఉదాహరణకు ఎలాంటి బహుమానం, దండన, పరీక్షల్లో మార్కులు తెచ్చుకోవాలనే నిబంధన ఏమీ లేకపోయినప్పటికీ ప్రతిరోజు వారంతట అవే చదువులో నిమగ్నం కావడం. ఒక పిల్లవాడున్నాడు. ఒక పిల్లవాడు తండ్రి సైకిల్ కొనిస్తానన్నాడు 10థ్ పాస్ అయితే. ఇంకా తెగ చదివేస్తున్నాడు. అది అంతర్గత ప్రేరణ అవుతుందా? కాదు. అదే పిల్లవాడు ఉన్నాడు. తండ్రి మార్కులు తక్కువొస్తే కొట్టేస్తాడు అని చెప్పి భయపెడుతూ చదువుతున్నాడు. అది కూడా అంతర్గత ప్రేరణ కాదు. సో, ఒక పిల్లవాడు ఉన్నాడు. ఏమీ కాకుండా రోజు స్కూల్లో ఇచ్చిన వర్క్ చేసుకుంటున్నాడు ఇంటికొచ్చి. చేసుకొని తనంతట తానుగా చదువుకోవాలి. చదువంటే ఇష్టం చూపిస్తున్నాడు. దట్ ఈజ్ అంతర్గత ప్రేరణ. సో, మరి బహిర్గత ప్రేరణ అంటే ఏవైతే అంతర్గత ప్రేరణ కావు అనుకున్నామో అవన్నీ కూడా బహిర్గత ప్రేరణ. అంటే ఒక వ్యక్తి స్వతహాగా నేర్చుకోవాలని లేకపోయినప్పటికీ బహుమానం కోసమో, దండన తప్పించుకోవడం కోసమో ఒక వ్యక్తి బహిర్గత ప్రేరణతో నేర్చుకున్నాడని చెప్పవచ్చు. అంతర్గత ప్రేరణ పొందిన వారు నేర్చుకోవడం ద్వారా సంతృప్తిని పొందుతారండి, ఆనందాన్ని పొందుతారండి. సో, కాబట్టి వీరు ఎక్కువ కాలం నేర్చుకోగలుగుతారు. సో, వీళ్ళకి లిమిట్ ఉండదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఒక విషయం నేర్చుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీ అనేటువంటి విషయాన్ని నేర్చుకుంటున్నారనుకోండి. విషయాన్ని నేర్చుకుంటే ఒక రకమైనటువంటి ఆనందం కలుగుతుంది. అంటే మనకి ఇంతకుముందు తెలియనటువంటి విషయం ఇప్పుడు తెలిసింది. సో, ఎవరికీ తెలియని విషయం నాకు తెలిసింది అనేటువంటి ఒక సంతృప్తి, ఆనందం కలుగుతుంది. అలా ఆనందం కలిగిన రోజున ఎన్ని సంవత్సరాలైనా మీరు నేర్చుకుంటారండి. సో, అలా కాదు డీఎస్సీ కోసమే, లేదంటే ఎవరో తిడతారని, ఎవరో కొడతారని, లేకపోతే టెస్ట్‌లో మార్కులొస్తే తల్లిదండ్రులు ఇంకా చదివించరని. సో, ఇదంతా కాదు కదా! మనం ఎందుకు నేర్చుకుంటున్నాం? సంతృప్తి, ఆనందం కోసం. అలా నేర్చుకుంటే అంతర్గత ప్రేరణ. సో, అది ఎక్కువ కాలం కొనసాగుతుంది. అదే బహుమానం కోసం, దండం తప్పించుకోవడం కోసం చేస్తే అది తాత్కాలికంగా ఉంటుందన్నమాట. సో, బహిర్గత ప్రేరణపై ఆధారపడి అభ్యసించేవారు బహుమానం, దండన పద్ధతి తీసేసామనుకోండి, అసలు నీకు గిఫ్ట్ ఇవ్వరు అని తెలిసింది, లేదా ఎవడో కొట్టడం తెలిసింది. అప్పుడు చదువుతావా నువ్వు? చదవవు. సో, కాబట్టి బహిర్గత ప్రేరణ అనేది ఎప్పుడు కూడా తాత్కాలికమైనది అండి. బహిర్గత ప్రేరణ తాత్కాలికమైనది. అంతర్గత ప్రేరణ దీర్ఘకాలికమైనది. బహిర్గత ప్రేరణ ఎలా ఉండాలి అంటే అది విద్యార్థుల్లో అంతర్గత ప్రేరణ పెంపొందించేదిగా ఉండాలి. సో, బహిర్గత ప్రేరణ నువ్వు గిఫ్ట్‌లు ఇస్తేనో, దానం చేసినట్టు ఉండకూడదు. ఎలా ఉండాలి? విద్యార్థుల్లో అంతర్గత ప్రేరణ పెంపొందించేదిగా ఉండాలి. సో, అలాంటప్పుడు బహిర్గత ప్రేరణ కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. ఎప్పుడు కూడా బహిర్గత ప్రేరణ అంటే నెగెటివ్‌గా చూడకండి. సో, బహిర్గత ప్రేరణ విద్యార్థుల అంతర్గత ప్రేరణ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మోటివేషన్ ఇస్తారు. సో, వాళ్ళు బహిర్గత వ్యక్తులైనప్పటికీ వాళ్ళు ఏం చేస్తారు? మనం చదవాలి అనేటువంటి ఒక ఉత్సుకత ఏదైతే ఉంటదో మనకి అది రేకెత్తిస్తారు మనలో. అప్పుడు మనలో అంతర్గత ప్రేరణ అనేది పెరుగుతుంది. ఆ పెరగడం వల్ల మనం డైలీ కూడా చదువుతాం. సో, మరి బహిర్గత ప్రేరణను ఉపయోగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. విద్యార్థుల శక్తి సామర్థ్యాలను గుర్తించి వారికి ఉత్తేజం కలగడానికి అవసరమైన మేరకు మాత్రమే బహిర్గత ప్రేరణను ఉపయోగించాలి. సో, అవసరమైన మేరకు మాత్రమే ఉపయోగించాలండి. ప్రతిసారి నువ్వు మార్కులు నువ్వు హోంవర్క్ చేయి చాక్లెట్ ఇస్తా, లేదా హోంవర్క్ చేయకపోతే గట్టిగా కొడతా. సో, అని చెప్పి ప్రతిరోజు ఇలాగ ఎన్ని సార్లని చేస్తారండి? ఎంతవరకు లాక్కొస్తారు? సో, ఒక్కసారి మీరు కొట్టరని తెలిసాక, ఒక్కసారి మీరు గిఫ్ట్ ఇవ్వరని తెలిసాక ఆడు నేర్చుకోవడం ఆపేస్తాడు. సో, కాబట్టి మనం తగినంత వరకు మాత్రమే ఫస్ట్ ఎవరికైనా కొంచెం సంసిద్ధులుగా ఉండరు కాబట్టి సంసిద్ధులు చేయడానికి ఫస్ట్‌లో మనం అలవాటు చేసిన తర్వాత క్రమక్రమేణా తగ్గించాలి. సో, నెక్స్ట్ పిల్లలు బహిర్గత ప్రేరణలకు అలవాటు పడకుండా జాగ్రత్త పడాలి. ఎప్పుడూ ఒకే విధమైన బహిర్గత ప్రేరణలు అంటే ఎప్పుడు బహుమానం ఇవ్వడమో, శిక్ష ఇవ్వడమో ఇవి కాకుండా వైవిధ్యభరితమైన ప్రేరణలను ఉపయోగించాలి. పిల్లలు శక్తి సామర్థ్యాలకు మించిన లక్ష్యాలను నిర్దేశించి వారిని సాధిస్తే బహుమానం ఇస్తామనే ప్రయోజనం ఉండదు. చెప్పాను కదా! శక్తి సామర్థ్యాలకు మించితే ఆడికి ఒత్తిడి పెరిగిపోద్దండి. కాబట్టి ఒత్తిడి పెరిగిపోతుంది కాబట్టి ఖచ్చితంగా శక్తి సామర్థ్యాల మించి ఎప్పుడు కూడా ఏ సందర్భాల్లో శక్తి సామర్థ్యాల మించి మనం ఏం చేయకూడదు. సో, కాబట్టి నిర్దేశించే లక్ష్యాలు సాధించగలిగేలా ఉండేలా చూడాలి. మరి అంతర్గత ప్రేరణకి, బహిర్గత ప్రేరణకి మధ్య వైరుధ్యం ఏంటి? సో, ఒక విద్యార్థి సంగీతం నేర్చుకోవాలనే అంతర్గత ప్రేరణ ఉందండి. ఓకే. సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నాడు ఆ విద్యార్థి. కానీ తల్లిదండ్రులు ఏమన్నారంటే, సంగీతం నేర్చుకుంటే ఏమవుతారురా? నూటికో, కోటికో ఒకడు బాలసుబ్రహ్మణ్యం అవుతారు. మిగతా వాళ్ళందరూ పనికిమాలోళ్ళు అవుతారు. నువ్వేం చేస్తావంటే చదువుకో. చదువుకుంటే ఏదోటి ఉద్యోగం వత్తది. అప్పుడు మంచి పెళ్ళాం వత్తది నీకు అని చెప్తారు.
సో, ఇలా చెప్పినప్పుడు ఏమవుతాడు పాపం అంతర్గత ప్రేరణ ఉన్నప్పటికీ వాళ్ళ తల్లిదండ్రులు సహకరించకపోవడం. సో, ఇలా వల్ల ఏమవుతుంది? ఆ విద్యార్థికి అంతర్గత, బహిర్గత ప్రేరణల మధ్య సంఘర్షణ ఏర్పడుతుంది. ఏంటి నాకేమో సంగీతం నేర్చుకోవాలనుంది. వీళ్ళేమో చదువుకోమంటున్నారు. ఏంటి ఏది కరెక్టు? తల్లిదండ్రుల మాట విని చదువుకోవడం కరెక్టా? లేదంటే నాకున్నటువంటి ప్రేరణను ఉపయోగించి సంగీతం నేర్చుకోవడం కరెక్టా? ఏంటి అనేది ఒక కాన్‌ఫ్లిక్ట్ వత్తది. ఆ సంఘర్షణ. అలాంటి పరిస్థితుల్లో విద్యార్థి దేనిలోనూ రాణించలేకపోతాడు. అటు సంగీతము గాదు, అటు చదువుకోలేడు. ఎటు కాకుండా పోతాడు. సో, అంతర్గత, బహిర్గత ప్రేరణల మధ్య వైరుధ్యం లేకుండా ఉన్నట్లయితే ఆ విద్యార్థి ఉత్సాహం మరింత పెరిగి అభ్యాసన విజయవంతం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? వాళ్ళ అంతర్గత ప్రేరణ ఏముంది అని గుర్తించాలి మనం. గుర్తించి దానికి అనుగుణంగా మనం బహిర్గత ప్రేరణ కూడా తరచూ ఇస్తూ ఉంటే అప్పుడు ఆ విద్యార్థి మంచి ఉన్నత స్థానానికి వెళ్ళగలుగుతాడు. సో, విద్యార్థిలో ప్రేరణ పెంపొందించే విధానాలు ఏంటంటే మనకు తెలిసిన విషయాలే. స్వేచ్ఛాపూరిత వాతావరణంలో అభ్యాసం కొనసాగేట్టు చూడడం. ఎప్పుడు కూడా స్వేచ్ఛాపూరితమైనటువంటి వాతావరణం ఉండాలి. పాఠ్య ప్రణాళికలు విద్యార్థుల స్థాయికి, ఆసక్తులకు, సహసమస్యలకు అనుగుణంగా ఉండాలి. విద్యార్థులకు మార్గదర్శకత్వం, మంత్రణ అందుబాటులో ఉండాలి. అంటే ఎప్పుడు కూడా గైడెన్స్ ఇవ్వాలన్నమాట. గైడెన్స్ ఇవ్వకపోతే ఎవరికి తెలుస్తుందండి? సో, ఒక విషయం ఒక సంగీత కళాకారుడు ఉన్నాడని ఎవరికి తెలుస్తుంది? ఒక ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గురించి తెలుస్తా మనకి. ఎవరైనా చెప్పకపోతే అతని గురించి, అతని యొక్క గొప్పతనం గురించి చెప్పకపోతే. లేదంటే ఒక మైకేల్ జాక్సన్ ఉన్నాడని మనకు తెలుస్తదా? లేదంటే ఒక సివి రామనుజన్. సో, మనకి సివి రామన్ ఉన్నాడని మనకు తెలుస్తదా? సో, ఇవన్నీ కూడా తెలియాలంటే వెనకతల నుంచి మనకు ఎవరో ఒకళ్ళు చెప్తూ ఉండాలి. సో, అలా మార్గదర్శకం ఇవ్వాలి, మంత్రణ ఇవ్వాలి. మన సరైన మార్గంలో మనం నడిపించాలి. సో, సమవయస్కుల మధ్య సత్సంబంధాలు, సహకారం ఎప్పుడు కూడా ఉండాలి. ఫలితాల జ్ఞానాన్ని అందుబాటులో ఉంచడం. సో, బహుమానం, దండలు సందర్భోచితంగా అవసరం మేరకు వినియోగించాలి. చర్చా వేదికలు, సెమినార్లు నిర్వహించడం, విద్యార్థులు సరైన లక్ష్యాలను ఏర్పరచుకోవడానికి సహకరించడం. ఇవి జనరల్ టెర్మినాలజీ కాబట్టి నేను అంత పెద్దగా ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సాధనా ప్రేరణ. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి మీకు మోటివేషనల్‌గా కూడా ఉంటది ఈ లెసన్ అనేది. సో, సాధనా ప్రేరణ అంటే సాధించాలనేటువంటి ఒక భావన మాట. ప్రతి ఒక్కళ్ళకి మీకు డీఎస్సీ సాధించాలి అనేటువంటి మీకు ప్రేరణ ఉంది చూసారా? దట్ ఈజ్ సాధనా ప్రేరణ. వ్యక్తి ఏదైనా సాధించాలి అనేటువంటి కోరిక లేదా చేసే సాధననే సాధనా ప్రేరణ అంటమాట. సో, మెక్‌క్లెలాండ్ అండ్ అట్కిన్సన్ ప్రకారం ఏమంటారంటే ఈళ్ళు అనేక లక్ష్యాలతో సంబంధం ఉండి సాధారణంగా కొన్ని ఉన్నత ప్రమాణాలను సాధించాలనే ధ్యేయం వైపుగా కొనసాగింపచేసే చర్యలతో కూడిన ప్రవర్తనే సాధనా ప్రేరణ. సాధనా ప్రేరణ అంటే ఏంటండి? మీరు ఏదో ఒకటి సాధించాలి అని కోరుకున్నారు. అంటే అనేక లక్ష్యాలతో సంబంధం ఉంది. అది కదా! ఏదో ఒకటి సాధించాలంటే అనేక లక్ష్యాలతో సంబంధం ఉంది. అది ఏదైనా కావచ్చు. అనేక లక్ష్యాలతో సంబంధం ఉంది. తర్వాత సాధారణంగా కొన్ని ఉన్నత ప్రమాణాలు సాధించాలని ధ్యేయం వైపుగా అంటే మీరు చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి సాధించాలనుకున్నారు. సెర్టైన్ వయసొచ్చిన తర్వాత ఓకే. నేను టీచర్ ట్రైనింగ్ చేశాను. కాబట్టి డీఎస్సీ కొట్టాలి. టీచర్ జాబ్ సాధించాలి. అనేటువంటి ఒక ధ్యేయం ఎంచుకున్నారు. అంటే ఉన్నత ప్రమాణాలు సాధించాలని ధ్యేయం వైపుగా కొనసాగింపచేసే చర్యలతో కూడిన ప్రవర్తనే. సో, అది డీఎస్సీ సాధించాలనేటువంటి ఆ యొక్క ప్రేరణ ఉంది చూసారా? ఆ ప్రేరణ దేనికి ఉపయోగపడుతుంది? ప్రతిరోజు కూడా మీరు చదవడం అనేటువంటి ప్రక్రియ జరగడానికి ఉపయోగపడుతుంది. సో, ఇలా చర్యలతో కూడిన ప్రవర్తన ఏదైతే ఉందో ఇదే సాధనా ప్రేరణ. అంటే మీలో ప్రతిరోజు చదువుతున్నారు కాబట్టి మీలో సాధనా ప్రేరణ ఉంది అని అర్థం. సో, దీన్ని చెప్పిన వారు ఎవరంటే మెక్‌క్లెలాండ్ అండ్ అట్కిన్సన్. సో, ఇంకొక గొప్ప వ్యక్తి మైక్ ఎవర్ అనేటువంటి వ్యక్తి చెప్తాడు. మైక్ ఎవర్ అనేటువంటి వ్యక్తి ఏం చెప్తాడండి? సో, మైక్ ఎవర్ అనేటువంటి వ్యక్తి ఏం చెప్తాడంటే, ఈనాడు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం రేపు నేను ఏ స్థాయిలో ఉండాలో నిన్ననే నేను ఆలోచించుకుని ఉండడమే సాధనా ప్రేరణకు మంచి ఉదాహరణ అండి. మైకేల్ ఎవర్ ఏం చెప్తాడంటే, ఈనాడు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం రేపు నేను ఏ స్థాయిలో ఉండాలో నిన్నటి రోజు నేను ఏమనుకున్నానంటే ఖచ్చితంగా రేపు టీచర్ అయ్యి ఉండాలి. గవర్నమెంట్ స్కూల్‌లో నేను బోధించాలి అని చెప్పి నిన్నే అనుకున్నాను నేను. సో, నిన్న అనుకున్నప్పుడు రేపటి కోసం మనం ఏం చేస్తాం? సాధించాలనేటువంటి తపన ఉంది కాబట్టి మనం దానికి అనుగుణంగా మనం కష్టపడతాం. సో, ఇలా కష్టపడేటువంటి ప్రక్రియ కొనసాగడానికి మనకు ఉండాల్సిందే సాధన, ప్రేరణ. సో, చెప్పినవాడు ఎవరండి? మైక్ ఎవర్ అనేటువంటి వ్యక్తి.
సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా సాధించాలనే కోరిక లేకపోతే వారు ఆ సామర్థ్యాలను వినియోగించుకోలేరండి. ఓకే. మనందరికీ సామర్థ్యాలు ఉన్నాయి. ఒక రోజులో ఒక గంట చదివితే మనకి సబ్జెక్ట్ ఎక్కదా? ఎక్కుద్ది. మనకి ప్రతీదీ గుర్తుండదా? గుర్తుంటుంది. సో, మరి ఏంటి ప్రాబ్లమ్? సాధనా ప్రేరణ లేదు. సాధించాలనేటువంటి కోరిక లేదు. సో, సాధించాలనేటువంటి ప్రేరణ లేకపోయినట్లయితే మనలో సామర్థ్యం ఉన్నప్పటికీ అది వ్యర్థం. సో, సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా సాధించాలనే కోరిక లేకపోతే ఆ సామర్థ్యాలు వినియోగించలేరు. విద్యార్థుల్లో సాధనా ప్రేరణ అనేది మనకి ఎప్పుడూ గూడా రగులుతూ ఉండాలన్నమాట. ఒక అగ్నిలాగా రగులుతూ ఉండాలి. సో, ఆ విద్యార్థి తల్లిదండ్రులతో, ఇతర కుటుంబ సభ్యులతో ఉండే సంబంధ బాంధవ్యాలను బట్టి, వారు విద్యకు ఇచ్చే విలువ ఆధారంగా, పాఠశాలలో ఉపాధ్యాయులతో, సమవయస్కులతో ఏర్పడే ప్రతిచర్యల వల్ల, నూతన పరిచయం వల్ల ఏర్పడుతుంది ఈ యొక్క సాధనా ప్రేరణ అనేది. ఏ విద్యార్థులైనా సరే మీరు ఆ యొక్క సాధన, ప్రేరణ ఉందని ఏదో సాధించాలనేటువంటి ఆ తపన ఉందంటే దానికి కారణం ఏంటంటే, ఆళ్ళ తల్లిదండ్రులు అదే తపనతో ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు మంచి విద్యావంతులు. వాళ్ళ తల్లిదండ్రులు విద్యావంతులు కాకపోయినప్పటికీ మా పిల్లవాడు ఏదో సాధించాలి. నువ్వు మంచి కలెక్టర్ అవ్వాలిరా, లేకపోతే మంచి డాక్టర్ అవ్వాలిరా, లేకపోతే మంచి టీచర్ అవ్వాలిరా అని చెప్పి వాళ్ళ చిన్నప్పటి నుంచి మంచి మంచి గొప్ప గొప్ప వ్యక్తులు, శివాజీ లాంటి గొప్ప గొప్ప వ్యక్తుల గురించి, సో ఇలాంటి వ్యక్తుల గురించి చెప్తున్నారు. సో అప్పుడు ఆ పిల్లవాడికి ఇంకల్కేట్ చేయడం వల్ల ఏమవుతుంది? ఆ యొక్క సాధన ప్రేరణ అనేది పెరుగుతుంది. సో ఇదండి సాధనా ప్రేరణ అంటే సాధించాలనేటువంటి ఒక ఈ యొక్క బలమైనటువంటి భావన మాట. సో ఇది కూడా అభ్యాసనాన్ని ప్రభావితం చేస్తుంది. నెక్స్ట్ అభ్యాసనం ప్రభావితం చేసే మరొక కారకం ఏంటంటే అవసరాలు. కోటి విద్యలు కూటి కోసమా అనేటువంటి సామెత అభ్యాసనానికి, అవసరాలకు ఉన్న సంబంధాన్ని ప్రస్ఫుటంగా తెలియజేస్తుంది. సో అవసరమే ఆవిష్కరణకు పునాది అంటారు. సో, అవసరమే ఆవిష్కరణకు అమ్మ లాంటిది అంటారు. సో, అంటే మన అవసరాన్ని బట్టి మనం అభ్యసించాలనేటువంటి కోరిక అనేది ఉంటుంది. సో, ఖచ్చితంగా మన అవసరం అనేది అభ్యాసనను నిర్ణయించే కారకాల్లో అతి బలమైనటువంటి కారకాల్లో ఒకటిగా చెప్పవచ్చు. సో, విద్యను అభ్యసించడం వల్ల అవసరాలు తీరాలి. సో, విద్య ఎప్పుడైతే అవసరాలు తీర్చలేదో అప్పుడు విద్య అభ్యసించాలనే కోరిక కలగదు కదండీ! సో సో, అవసరాలు మరి 2 రకాలు. సో, ప్రాథమిక అవసరాలు, గౌణ అవసరాలు. మాస్లో 5 రకాల అవసరాల గురించయితే చెప్పాడు. మనకి మాస్లో అనేటువంటి వ్యక్తి 5 రకాల అవసరాల గురించి చెప్పాడు. దాంట్లో కూడా ప్రాథమిక అవసరాలు, గౌణ అవసరాలుగా అతను కూడా విభజించాడు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రాథమిక అవసరాలేంటి? గౌణ అవసరాలేంటి? సో, వ్యక్తి మనుగడకు అవసరమైనటువంటి ఆహారం, నిద్ర, నీరు మొదలైనవన్నీ కూడా ప్రాథమిక అవసరాలు. సో, ప్రాథమిక అవసరాలంటే ఏంటంటే, శారీరక సంబంధంగా మనకి ఆహారం, నిద్ర, నీరు, వ్యాయామం ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవి ప్రాథమిక అవసరాలండి. సో, ఇవి కాకుండా మిగతావన్నీ గూడా గౌణ అవసరాలు. అంటే గృహం, రక్షణ లేదా ప్రేమ, గుర్తింపు, అలాగే ఆత్మగౌరవం. సో, ఇవన్నీ గూడా గౌణ అవసరాలు. సో, ప్రాథమిక అవసరాల అభ్యాసనానికి 2 రకాల సంబంధం ఉంది. ప్రాథమిక అవసరాలకు, అభ్యాసనానికి. ఏంటి ఆ సంబంధం? ఒకటి ప్రాథమిక అవసరాలు తీరని వ్యక్తి ఏదైనా అభ్యసించాల్సి వస్తే, ఆ వ్యక్తి దానిపై దృష్టి నిలపలేడు. సో, ఏ సంసిద్ధత అనేటువంటి ఒక అంశంలో డిస్కస్ చేసాం ఏంటంటే, సంసిద్ధత లేకపోవడానికి గల కారణాలేంటి? ఈ యొక్క భోజన సమయంలో మనం బోధించడం. సో, భోజన సమయంలో మనం బోధిస్తున్నామంటే, సో, భోజన సమయంలో అతని ప్రాథమిక అవసరం ఆహారం. ఆహారం తీరని రోజున అతను అభ్యాసనపై దృష్టి నిలపలేడు. సో, ఎందుకంటే మనసు త్రాగే నీరు మీద, ఆహారం మీద ఉంటుంది కాబట్టి. అంటే వ్యక్తి ప్రాథమిక అవసరాలు తీరందే అభ్యాసనపై దృష్టి నిలిపే అవకాశం ఉండదు. ఉదాహరణకు తరగతిలో విద్యార్థులు ఆకలితో ఉన్నప్పుడు పాఠం మన ఎగ్జాంపుల్ చెప్పుకున్నటువంటి విషయమే. రెండో రకమైన సంబంధం ఏమిటంటే అభ్యసించే విద్య మౌలిక అవసరాలు తీర్చుకోవడానికి దోహదపడితే దాన్ని సమర్థవంతంగా అభ్యసించే అవకాశం ఉంటుంది. సో, ఒక బేసిక్ నీడ్స్ ఉంటాయి. ఆ బేసిక్ నీడ్స్‌ని మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి PTR/100 అనేటువంటి ఒక ఫార్ములా నేర్చుకున్నాడు. సో, ఆ నేర్చుకోవడం ఎంతవరకు? అది తన నిత్య జీవితంలో బేసిక్‌గా వడ్డీ కట్టడం అనేటువంటి ఒక కాన్సెప్ట్‌ని అతను మనం నేర్చుకోగలుగుతాం, ఈజీగా చేయగలుగుతాం అనేటువంటి విషయం తెలిసిన రోజున, అవసరం తీరుద్ది అనేటువంటి విషయం తెలిసిన రోజున ఆ విషయాన్ని మనం నేర్చుకోగలుగుతాడు కాబట్టి, అభ్యసించగలుగుతాడు కాబట్టి, విద్య మౌలిక అవసరాలు తీర్చుకోవడానికి దోహదపడాలి. సో, మరి గౌణ అవసరమైనటువంటి గుర్తింపు పొందడానికి కూడా కొన్ని విషయాలు నేర్చుకుంటారు. ఉదాహరణకు ఒక విద్యార్థి ఆంగ్లం నేర్చుకుంటే గుర్తింపు వస్తుంది అని చెప్పి, గుర్తింపు అనేది ఏంటి మనకి? ఒక గౌణ అవసరం.
సో, అంటే ఇప్పుడు ప్రాథమిక అవసరాలు లేకపోతే ఆ వ్యక్తి బ్రతకలేడండి. సో, బట్ గౌణ అవసరం లేకపోతే ఆ వ్యక్తి బతకగలడు. సో, గుర్తింపు లేకుండా బతకగలడు కదా! సో, గుర్తింపు పొందడం కోసం మనం ఏం చేస్తాం? అభ్యసిస్తున్నాడిక్కడ. సో, ఒక విద్యార్థి పరీక్షలో తక్కువ మార్కులు వస్తే ఉపాధ్యాయుడు, ఆ విద్యార్థి కుటుంబ సభ్యులు చిన్నచూపు చూస్తారు అనేటువంటి ఆత్మగౌరవం భంగం కలుగుద్ది అనేటువంటి విషయం ద్వారా అతను అభ్యసిస్తాడు. అంటే అభ్యాసనాన్ని ఇక్కడ చూడండి, గుర్తింపు అనేది ప్రభావితం చేస్తుంది. ఆత్మగౌరవం అనేది ప్రభావితం ఈ 2 కూడా గౌణ అవసరాలే. నెక్స్టు ప్రాథమిక అవసరాలతో పాటు గౌణ అవసరాలు ఇంకేమున్నాయి? ప్రాథమిక అవసరాలంటే మనకి ఆహారం, నిద్ర, నీరు, వ్యాయామం ఇవన్నీ కూడా. గౌణ అవసరాలంటే ప్రేమ, వాత్సల్యం, గుర్తింపు, ఆత్మగౌరవం మొదలైన వాటిని విద్యను అభ్యసించే కాలంలోనూ, అటు తర్వాత పొందే అవకాశం ఉన్న విద్యను అయితేనే పిల్లలు విద్య పట్ల ఆకర్షితులవుతారు, సమర్థవంతంగా అభ్యసిస్తారు. సో, ఇవన్నీ పొందగలుగుతున్నాం. ఇవన్నీ ఆ అవసరాలన్నీ తీరుస్తుంది ఈ యొక్క విద్య అనేటువంటిది విషయం తెలిస్తేనే అప్పుడు విద్యార్థులు సమర్థవంతంగా అభ్యసించగలుగుతారు. సో, ఇవి అభ్యాసనాన్ని నిర్ణయించేటువంటి కారకాల్లో మనం 3 కారకాల గురించి డిస్కస్ చేసుకున్నాం. సో, ఫస్ట్ కారకంలో ఉన్నటువంటి అంశాలన్నీ ఇక్కడితో కంప్లీట్ అయినాయి. సో, ఫస్ట్ కారకం అంటే అభ్యాసకునికి అంటే ఎవరైతే అభ్యసిస్తున్నారో అభ్యాసకునికి సంబంధించిన కారకాల్లో యొక్క సంసిద్ధత, ప్రేరణ, సాధనా ప్రేరణ, అలాగే ఈ యొక్క అవసరాలు ఇవన్నీ కూడా అభ్యాసకునికి సంబంధించిన కారకాలు. రెండవది అభ్యాసన అంశానికి సంబంధించిన కారకాలు. సో, ఏంటి అభ్యాసన అంశానికి సంబంధించిన కారకాలు? అంటే అభ్యసించాల్సిన అంటాం. సైకాలజీ చదువుతున్నాం మనం. సో, సైకాలజీకి సంబంధించినటువంటి అంశం అనుకోండి. సో, అభ్యాసకుడు అభ్యసించాలనే వ్యక్తి కారకాలలో కాకుండా అభ్యసించే అంశానికి సంబంధించిన కారకాలు కూడా చాలా ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్ అభ్యాసన అంశాల పరిమాణం ఎలా ఉంది? బుక్ పెద్దదిగా ఉంది. అప్పుడు చదవాలనే ఇంట్రెస్ట్ పోతుంది. సో, అర్థం కావట్లేదు, ఒక గ్రాంథిక భాషలో ఉంది బుక్కు. చదవాలని ఇంట్రెస్ట్ పోతుంది. కష్టతరంగా ఉంది. సో, వాడి స్థాయికి మించి ఉంది. వ్యవస్థీకరణ సరిగ్గా లేదు. స్ట్రక్చర్డ్ వేలో లేదు. గజిబిజిగా ఉంది. సో, ఒక పట్టిక లేదు, ఒక పాయింట్ లేదు. సో, అలాంటప్పుడు కూడా ఆ బుక్ చదవాలనేటువంటి ఇంట్రెస్ట్ పోతుంది. సో, అంటే అభ్యాసనాన్ని నిర్ణయించే కారకాల్లో అభ్యాసన అంశానికి సంబంధించిన కారకాలు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే అభ్యాసన అంశం అంటే ఆ యొక్క బుక్ గానీ, ఆ యొక్క మనం చదువుతున్నటువంటి పారాగ్రాఫ్ గానీ, అలాగే మనం చదువుతున్నటువంటి ఒక పుస్తకం గానీ కావచ్చు. నెక్స్ట్ అభ్యాసన పద్ధతికి సంబంధించిన పద్ధతి. సో, అంటే అభ్యసించడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవి సందర్భాన్ని బట్టి ఉపయోగిస్తే అభ్యాసం బాగా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ విరామ, నిర్విరామ పద్ధతి. సో, విరామ, నిర్విరామ పద్ధతి అంటే సో, విరామాలు ఇస్తూ మనకి ఏకధాటిగా చదవకుండా. సో, ఇదివరకు పద్ధతి అంటే మనం ఆహ్, ఏమని చెప్పుకున్నాం. సో, విరామ, నిర్విరామ పద్ధతి అంటే ఒక మెథడ్ మాట. సో, మెథడ్ అంటే ఆహ్, ఒక ఏకధాటిగా పొద్దున్న కూర్చొని సాయంత్రం వరకు అలా చదవకుండా, సో, గ్యాపులు తీసుకుంటూ మనకు చదువుతున్నట్లయితే, అప్పుడు మన మైండ్ రిఫ్రెష్ అయ్యి మరలా ఎక్కువగా అభ్యసించడానికి అవకాశం ఉంటుంది. సో, అది విరామ, నిర్విరామ పద్ధతి. నెక్స్ట్ పూర్ణ ఖండ పద్ధతి. అంటే మొత్తం చదివేవాళ్ళు కొంతమంది ఉంటారు. మనకి ఒక పారాగ్రాఫ్ ఉంటే ఒక పాయింట్ వరకు చదివి, మళ్ళా దాని తర్వాత మరొక పాయింట్ వరకు చదివి, సో, ఇలా మొత్తం పాయింట్ కలుపుకుంటూ చదివేవాళ్ళు ఉంటారు. సో, అలా కూడా మనకి అభ్యాసన పద్ధతిలో ఒక రకమైన పద్ధతి. ఇంకోటి కంఠస్థం. సో, మొత్తం అర్థం చేసుకున్న తర్వాత కంఠస్థం చేసినా నో ప్రాబ్లమ్. మొత్తం అర్థం చేసుకోవాలి ఆ యొక్క విషయాన్ని. తర్వాత దాన్ని కంఠస్థం చేయాలి. అప్పుడు ఎక్కువ కాలం మనకి ధారణలో ఉంటుంది. నెక్స్ట్ అతి అభ్యాసనం. సో, అతి అభ్యాసనం అంటే ఎక్కువగా రివిజన్ చేయడం అన్నమాట. ప్రతి రివిజన్ చేస్తే అది కూడా అభ్యాసనం అనేది మెరుగుపడేటువంటి కారకాల్లో ఇది కూడా ఒకటి. సో, ఇలా మనకి అభ్యాసనాన్ని ప్రభావితం చేసేటువంటి కారకాలు ఏంటో చూసాం. అభ్యాసనాన్ని నిర్ణయించేటువంటి కారకాలు ఏంటో చూసాం. అభ్యాసనాన్ని నిర్ణయించే కారకాల్లో అభ్యాసకుడికి సంబంధించిన కారకాలు, అభ్యాసన అంశానికి సంబంధించిన కారకాలు, అభ్యాసన పద్ధతికి సంబంధించిన కారకాలని మనం విపులంగా డిస్కస్ చేసుకోవడం జరిగింది.